నమస్కారం. గురు సాంగత్యం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ పాశుపత సిద్ధనాథ సంప్రదాయం ఏం తెలియజేస్తుంది? దీనికి మూలం, అన్నిటికీ మూలం ఇదే, శివుడు. శివుడు లేకుండా ఏది సృష్టిలో ఆరంభం అవడానికి వీల్లేదు. సత్యం శివం సుందరం, శివునే పరమ సత్యం, ఆయన నుంచి సకల మంది. అసలు హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, అఘోరాలు చేసే సాధన వల్ల ఈ సమాజానికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు? అఘోరిని వారి గురించి ఆ జగన్మాత సాక్షాత్ ఆమెనే అఘోర సంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది. ఇంకా ఆమెనే అఘోరి రూపం ఎత్తుతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఒక స్త్రీ అఘోరి అయితే అంత గొప్పగా ఉంటుంది. శవాలతో కూడా సంభోగం చేస్తుంటారట, నిజంగా? దీనికి నేను ఖండిస్తాను. నేను ఇటువంటి నీచమైన కార్యాలు పరమశివుడు ఎప్పుడు పర్మిషన్ ఎవరికి ఇవ్వడు. అఖండ మండలాకారం వ్యాప్తం ఈయన చరాచరం తత్పదం దర్శితం ఈయన తస్మై శ్రీ గురువే నమః. గురువు గుణాలకు అతీతుడు. ఒక్క గురువుని శరణు వెడితే చాలు మోక్షం అవలీలగా సిద్ధిస్తుంది అని చెప్తూ ఉంటారు. మరి ఆ గురు సాన్నిధ్యంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి, ఆచరించవలసిన అంశాలు ఏమిటి, గురు సాన్నిధ్యంలో మనం ఇంకా ఏ విధమైన పరిజ్ఞానాన్ని పొందొచ్చు, ఇలాంటి ఎంతో చక్కటి విషయాలను సవివరంగా, సశాస్త్రీయంగా, అనుభవపూర్వకంగా మనందరికీ కూడా వివరంగా తెలియచేయటానికి ప్రముఖులు విచ్చేశారు. వారు మరెవరో కాదు, చిన్నతనం నుంచి కూడా ఒక ఆధ్యాత్మిక చింతనతో పెరిగిన వారు. నేనెవరు అని తెలుసుకునే ఒక ప్రశ్నతోటి వారి జీవన ప్రయాణం మొదలై ఆ సదాశివుని దర్శనం కోసం పరితపించి 18 సంవత్సరాల పాటు వారు హిమాలయాల్లో ఘోరమైన తపస్సు చేశారు. ఎన్నో సాధనలు చేశారు. ఎన్నో కఠిన పరీక్షల్లో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇదే కాకుండా ఆ పశుపతినాథ్ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందారు. మరెవరో కాదు, తాండవ పండిట్ పాశుపత మహాకాళ చక్రవర్తి రుద్ర గుప్త పాదాచార్య జీ మహారాజ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. ఓం నమః శివాయ. మీ పేరు చాలా పొడుగ్గా ఉంది. తాండవ పండిట్ పాశుపత మహాకాళ చక్రవర్తి రుద్రగుప్త పాదాచార్య జీ మహారాజ్ గారు, మీరు ఈరోజు మా కార్యక్రమానికి రావటం, మీ సాన్నిధ్యంలో కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం రావటం చాలా సంతోషంగా భావిస్తున్నాము. సో మీ పేరులో ఉన్న వాటికి అర్థం చెప్తారా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఫస్ట్ ఏంటంటే తాండవ పండిత్. నేను సాధనలో ఒక స్టేజ్లో వచ్చేదాను, శ్రీ విద్య సాధన చేశాను. యాక్చువల్గా నేను సాధన 2018 నుంచి 2016 వరకు సాధన చేశాను, మొత్తం కంప్లీట్గా హిమాలయ సాధన. ఈ సాధనలో నేను 2008 నుంచి లలితాంబిక సాధన చేసుకుంటూ కంటిన్యూగా 5 కోట్ల జపం సంఖ్య వరకు కంప్లీట్గా అమ్మవారి మంత్రము, దానికి పూర్తి విధి విధానాలతో సహా కంప్లీట్గా అనుష్ఠానం పర్ఫెక్ట్గా చేసిన అనమాట. గురుగారు అనుగ్రహంతో నాకు ఒక మంచి స్థానం, భైరవ స్థానం అనేది వచ్చింది. భైరవ స్థానం అంటే మా సంప్రదాయం ప్రకారంగా దాన్ని భైరవ స్థానం అంటారు. యాక్చువల్గా భైరవ అంటే భైరవ స్వరూపం అయిపోవాలన్నమాట. నేను సాక్షాత్గా భైరవ స్వరూపం అయిపోయినాను. అయిపోతే ఆ టైంకి నా పేరుకి ముందు ఏంటంటే తాండవ పండిత్ అని పెట్టినారు. ఇక మా సంప్రదాయం వచ్చేసి పాశుపత సిద్ధనాథ సంప్రదాయం కాబట్టి మా సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ పశుపతిని స్టార్టింగ్ రాస్తారు. అందుకోసం తాండవ పండిత్ పశుపతి. ఇంకా మహాకాళ చక్రవర్తి అని అది కూడా ఏంటంటే నార్మల్గా మా సంప్రదాయంలో ఇప్పుడు నేను మా గురు గద్దెలో కూర్చున్నాను. నేను ఒక ఇది గురు గద్ది, నేను ఒక మహంత్ బోలేతో జో హిందూ ధర్మమే ఎవరైతే గద్దె పైన కూర్చుని ఉంటారో వాళ్ళకి మహంత్. అయితే మా గదిలో కూర్చుని వాళ్ళకి మహాకాళ చక్రవర్తి అని చెప్తారు మేడం. ఎందుకంటే ఆ గది పరమశివుడు కూర్చుల తర్వాత నుంచి దత్తాత్రేయ స్వామి కూర్చున్నారు, దాని తర్వాత అలా కంటిన్యూ అయ్యి వచ్చింది. వశిష్ఠుడు కూర్చున్నారు, విశ్వామిత్రులు కూర్చున్నారు, దాని తర్వాత మా గురుగారు, దాని తర్వాత నేను, అలా ఇక మా శిష్యులు అలా నడుస్తూ ఉంటుంది. ఈ గద్దె పైన కూర్చుని వాళ్ళకి మహాకాళ చక్రవర్తి అని ఒక బిరుదు నార్మల్గా ఉంటే ఉంటుంది. ఇంకా రుద్ర అనేది నా ఉన్న పేరు అనేది డిఫరెంట్. గురుగారు అనేది దీక్ష అయ్యేటప్పుడు ప్రతి ఒక్క శిష్యులకి ఒక పేరు ఇస్తారు. అయితే నాకు రుద్ర గుప్త పాదాచార్య, రుద్రాలు అనేది పేరు, గుప్త పాదాచార్య బిరుదు. ఇది ఒక బిరుదు. రుద్రాలలో నాథ్ నా పేరు.
హుహు. గుప్త పాదాచార్య అనేది బిరుదు. ఈ గుప్త పాదాచార్య బిరుదు అనేది నా కాశీలో ఉన్న ఒక విద్వాన్ జో గ్యాలి పండిత్ లోగ్ సంఘం, ఆ సంఘం వాళ్ళు గుప్త పాదాచార్య అనేది బిరుదు ఇచ్చినారు. హుహు. దానికి ఏదో సంస్కృతంలో కొన్ని శాస్త్రాలు త్రిగ్దర్శనం వల్ల చాలా ప్రత్యేకంగా వాటి గురించి మంచి అవగాహన ఈ కాలంలో ఇంత అవగాహన ఉంది కాబట్టి, ఒక మంచి స్థానం ఉంది కాబట్టి గుప్త పాదాచార్య అనేది బిరుదు నాకు వచ్చింది. ఇంకా మహారాజే పచ్చి మహాకాళ చక్రవర్తి రుద్రగుప్త పాదాచార్య మహారాజ్ అని నా పేరు అట్లా ఉంది. మా సంప్రదాయం పాశుపత సిద్ధనాథ సంప్రదాయం. చాలా ఈ పాశుపత సిద్ధనాథ సంప్రదాయం ఏం తెలియచేస్తుంది? మా సంప్రదాయం అంటే దట్ ఈస్ కాల్ ఇట్ ఇస్, ఈ సంప్రదాయం ఏదైతే సనాతన హిందూ ధర్మం ఉంది, హిందూ అనేది మన పేరుతో పిలుస్తాం. కాకపోతే ఈ సనాతన సంస్కృతికి అనేది వాస్తవానికి ఏ పేరు లేదు. ఇప్పుడు సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, ఆయన ఏ ధర్మం పాటిస్తున్నాడు, చంద్రుడు ఏ ధర్మం పాటిస్తున్నారు, దానికి ఒక పేరు అనేది లేదు. ఇది సనాతనం ఉంది. అలాగని ఈ సనాతనమైన సత్యం ఏదైతే ఉంది కదా, ఆ సత్యానికి ఒక కేంద్రం ఉంది. ఇప్పుడు గోరఖనాథ్ నుంచి తర్వాత ఈ నాథ్ సంప్రదాయం అనేది కంప్లీట్గా వచ్చింది. ఈరోజు అందరికీ తెలుసు. ఈ గోరఖనాథ్ ముందు ఏదైతే సంప్రదాయం ఉండే, గోరఖనాథ్ ఏ సంప్రదాయం నుంచి అయితే ఈ జగన్లో అందరికీ తీసుకువచ్చినారు. తర్వాత ఎన్నో సంప్రదాయాలు వచ్చినాయి, కానీ ఈ సంప్రదాయాలు ఏ సంప్రదాయానికి కేంద్రం నుంచి వచ్చిన ఆ కేంద్రమైన సంప్రదాయం అదే పాశుపత సిద్ధనాథ సంప్రదాయం. ఇప్పుడు ఒక సర్కిల్లో మీరు ఒక చుక్కేస్తారు, చుక్కల నుంచి అన్ని వైపులు ఎన్నో లైన్స్ వస్తాయి. అలా ఎన్నో సంప్రదాయాలు వచ్చింది, కానీ ఆ చుక్కల లోపల మీరు జూమ్ చేస్తే అది కూడా ఒక సర్కిల్ అయితే దాని లోపల కూడా ఒక చుక్క కలబడుతుంది. అయితే దాని లోపల ఏదైతే మూలం అనేది ఈ నవనాథులు ఫాలో చేసే నవనాథులు ఎవరైతే ఉన్నారో సృష్టిలో, అందులో ఆదినాథులు కూడా ఆదినాథులు కూడా ఉన్నారు. ఆ నవనాథులు ఈ గోరఖనాథులకి గురువు. గోరఖనాథ్ సాక్షాత్ శివస్వరూపమే. మళ్ళీ ఆ తత్వాన్ని అందరికి అందించుకోవడానికి మళ్ళీ నవనాథ స్వరూపం అనేది వేరే వచ్చిన తర్వాత, కానీ మూలమైన నవనాథులు ఎవరు, అది పాశుపత సిద్ధనాథ సంప్రదాయం అనమాట. అక్కడ ఆ ఒక్క కేంద్రం, అక్కడే మీకు నాకులీష్, అక్కడే ఎన్నో రకాలైన రహస్యాలు ఉన్నాయన్నమాట. ఆ రహస్యాలు సమాజానికి తెలియాలి, చాలా అవసరం అనమాట. ఈ అఘోర పంతం ఎక్కడి నుంచి వచ్చింది, నాతం, ఇవన్నీ ఆ ఒక్క దాని నుంచి ఇవన్నీ వచ్చినాయి. అదే మెయిన్ విత్తనం అనమాట. ఈ పాశుపత సిద్ధనాథ సంప్రదాయమే అన్ని సంప్రదాయాలకి మెయిన్గా విత్తనంగా ఉన్న సంప్రదాయం. దీనికి మూలం, అన్నిటికీ మూలం ఇదే, శివుడు లేకుండా ఏది సృష్టిలో ఆరంభం అవడానికి వీల్లేదు. శివ్ సే సబ్ కుచ్ హై. సత్యం శివం సుందరం, శివునే పరమ సత్యం, ఆయన నుంచి సకలం ఉంది. బాగుంది. సో ఈ పశుపత సిద్ధనాథ సంప్రదాయం మీరు అధ్యయనం చేయడానికి ఎంత సమయం పట్టింది? పాశుపత సిద్ధనాథ సంప్రదాయం ఇది అని దీని పేరని అందుకే లాస్ట్గా తెలిసింది. ఫస్ట్ అయితే నాకు నార్మల్గా సనాతన జ్ఞానం అనేది గురుగారు ఇస్తూ పోయినారు. ఆ సనాతన జ్ఞానాన్ని నేను ధారణ చేసుకుంటూ దానిపైన ప్రాక్టీస్ చేయడం. రెండు సూత్రాలు, అభ్యాస వైరాగ్యం. నిరంతరంగా గురుగారు చెప్పింది అభ్యాసం చేయాలి, మిగతాది వేస్ట్ అని వైరాగ్యం వదులుతే పోవాలి. అలా చేస్తూ అది కూడా పరిపూర్ణ సంయమ్సే కథల సంయమ్ బోలేతో పేషెన్సీ, ఓపికతో చేస్తూ ఉండడమే సాధన అనమాట. ఈ సాధన చేసుకుంటూ నన్ను నేను కంప్లీట్గా మార్చుకొని ఈ ఒక దీంట్లో వచ్చిలా గురుగారు చెప్పిన ఒక ఎలా అనుకోలో ఆ రకంగా నేను తయారు కాగలే. అప్పుడు చెప్పినారు ఇక్కడ నుంచి ఒక సంప్రదాయాన్ని స్టార్ట్ చేస్తావు చెప్పలేదు. ఆల్రెడీ ఈ సనాతనగా ఉంది సంప్రదాయం, కాకపోతే పబ్లిక్లో వెళ్ళి ఎన్నో సంప్రదాయాలు రావడం వల్ల అసలు మూలం వెళ్ళి గాయమైపోయింది. ఆ మూలాన్ని అందరు గుర్తించి దాని దగ్గర రావాలంటే ఒక సంప్రదాయం, ఈ పేరు అదే గురుగారు పేరు చెప్పి తీసుకొచ్చారు. పాశుపత మతం ఉంది, ఆ పాశుపత మతాలకి ఇంకా నాథ్కి ఈ సిద్ధ సంప్రదాయానికి అన్నిటికీ ఒక కేంద్రం అదే పాశుపత సిద్ధనాథ సంప్రదాయం. అది లీ సంప్రదాయం. నేను నుంచి నువ్వు ఇలా పోయి సమాజాన్ని ఇట్లా మార్చుతావు అని చెప్పి నాకు ఆదేశం ఇచ్చినారు. ఆ రకంగా నేను ఈరోజు వరకు నడుస్తున్నా. సో మీ గురువు గారి గురించి చెప్పండి. మా గురుగారిది ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక చాలా అద్భుతమైన చిన్న కథ కూడా, చిన్న కూడా చెప్తే చిన్న కథ అయితే పెద్ద చెప్పొచ్చు. నేను నార్మల్గా 98 ఒక పీరియడ్కి ముందు ధ్యానం నార్మల్గా స్కూల్లో పోతుండే, కాలేజెస్లో పోతుండే, పొద్దుగా లేసి ధ్యానం చేస్తే ఒకరోజు ధ్యానంలో డీప్ మెడిటేషన్లో వెళ్ళిపోయినా. నేను 8 years ఏజ్ నుంచి ధ్యానం చేస్తున్నా తెలియకుండాలే. దానికి ధ్యానం అనేది కూడా తెలియదు నాకు. ఇలా కూర్చోళ్ళు కళ్ళు మూయడం ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు ఆస్ట్రోనాట్స్ అంటే చాలా ఇష్టం. మీకు చిన్నప్పుడు పిల్లలు బలిసి ఎలా ఉంటాయి, ఆస్ట్రోనాట్స్ అంటే ఇష్టం అనమాట. నేను ఆరకే కళ్ళు మూసుకుంటే నక్షత్రాలు గ్రహాలు కలబడితే అబ్బాబా ఎంత బాగులేదు వెళ్ళిపోతుండే.
అలాగలే వెళ్ళిపోతే ఒకసారి డెప్త్‌గా వెళ్ళిపోయి ఇలా ఇరుక్కుపోయినా లోపల. ఇక ఆకాశం నుంచి ఇలా ఆత్మ భూమిలో వస్తలేదు. అప్పుడు ఆ టైంలో ఒక ఓంకారం లాంటి ఒక శబ్దం అలా వినపడి, అందులోనే ఒక తేజస్వరూపమైన ఒక గురువుగారి దర్శనమైంది. అంటే హుహు. దానికి చాలా స్టోరీ ఉంది. చాలా డీటెయిల్‌గా కూడా ఎప్పుడైనా చెప్తాం. కాకపోతే గురుగారి దర్శనమైంది. మళ్ళా గురుగారితోని మాట్లాడడం స్టార్ట్ అయినా. తర్వాత ఇది నిజమా? బ్రహ్మానా? తేల్చుకోవడానికి కూడా ఎన్నో రకాలైన అప్పుడు ప్రయోగాలు నేను కూడా చేసినాను. ఇంకా గురుగారు గూడా నన్ను పరీక్షించినారు. నేను నెగ్గినాను. ఇంకా అన్ని సత్యాలు తెలుసుకోవాలి. ప్రారంధ జన్మలో ఉన్న గురుగారి శిష్యులు వాళ్ళందరికీ కూడా కలిసేలాలు. ఈ రకంగా నడుచుకుంటూ ఈరోజు నా సత్యాలు తెలుసుకోవాలి నేనున్నాను. మళ్ళా 2009లో గురుగారు ఇన్ని రోజులు ధ్యానంలో ఉన్న, జ్ఞానం ఇచ్చినది ఫాలో చేసుకుంటూ పోయిన తర్వాత కూడా 2009లో గురుగారి దర్శనం అనేది నాకు శ్రీశైలంలో జరిగింది. గురువుగారి దర్శనాన్ని శ్రీశైలంలో మీరెలా చేసుకున్నారు? నేను ఒకసారి అంటే ఇన్ని సంవత్సరాలు సాధన చేసుకున్న తర్వాత ఒకసారి గురుగారికి అడిగిలానమాట. హిమాలయాల్లో సాధన చేస్తున్నా గురుగారు నాకు మీ ప్రాక్టికల్ దర్శనం కావాలి. నేను ఉండలేకపోతున్నా. ఇప్పుడైతే ఎలాగైనా కంపల్సరీ శివుడు దర్శనం అయితే కావాలని సాధన చేస్తున్నాను. ఆ మార్గం చెప్పినారు అని నడుస్తుంది. కానీ బట్ ఐ వాంట్ టు సీ మీకు చూడాలని అంటే అప్పుడు గురుగారు నేను ఇంకా నా ప్రారంభ జన్మలో ఉన్న ఒక గురుగారు ఇంకొక శిష్యుడు ఆయన పేరు చిదానంద్. హ్మ్. ఆయన మేమిద్దరం పోయినాం. కాకపోతే నాకు పర్మిషన్ ఉండే గురుగారిది. ఆయనకి లేకుండే. ఆ టైం అలా ఉండే. తర్వాత నాకు ఆ విషయం అర్థమైంది. అడవిలో పోతే ఒక దగ్గర ఒక సాధు శ్రీశైలం గుడి దగ్గర కలిసిండు. ఆయన నాకు ఇలా పో అని ఇషారా చేసిండు. ఆయన ఫస్ట్ అర్థం కాలే. చార్మగా చాయ్ తాగడానికి కూర్చున్నాం. సరే అలా పోదాంలే పోయిలా. అలా అలా పోతలే వాళ్ళు అడవి లోపల వెళ్ళిపోతే వాళ్ళు. అలా పోతూ ఉంటే అసలు ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారు అడవిలో. నాకు తెలుస్తలేదు దారి ఎక్కడ పోతుందో ఏంది. కాకపోతే ఇలా 3 డేస్ వరకు అడవిలో బట్కాయించిన తర్వాత గురుగారు ఏమన్నారు, ఎక్కడైతే పైనుంచి చిలుకలు నోట్లో పూలుంటది. ఏ ప్లేస్‌లో అయితే పడేస్తే ఉంటది. ఆ ప్లేస్ వచ్చిందంటే అక్కడ నేనున్నాను. ఓహో! అయితే అక్కడ ఆహ్, పిట్టలు నోట్లో పువ్వులు, ఆ కింద పడేస్తూనే ఉన్నాయి పిట్టలు. ఆహా! ఈ క్షేత్రం గురుగారు ఒక స్థానం అని తెలిసింది. ఆ తర్వాత ఒక చెట్టు ఆల్రెడీ అన్నారు గురు. ఆ చెట్టు పేరేంటంటే జ్యోతి చంద్రిక. ఆ గురుగారు కూతురే ఆ టైంలో చెట్టు వెళ్ళిపోయేది. అదే ఒక గుహ. ఇదే జ్యోతి చంద్రిక చెట్టు ఉండొచ్చు. ఒక ఆది వటం అనమాట అది. వటంలో దానికి ఆది వట్ కూడా అంటారు. చాలా విశాలంగా ఉంది అటువంటి వటం. ఆ వటం లోపల చీకట్లాగా ఉంది. లోపల వెళ్ళపోయేలా దాని లోపల గుహ లోపల గురుగారు దర్శనమైంది. అదొక అద్వితీయమైన అనుభూతి. అక్కడ నేను నార్మల్‌గా గురుగారితో పాటు ఆ గుహ లోపల ఓన్లీ 4 అవర్ గడిపినా. బయట జగన్‌లో 6 మంత్ అయిపోయింది. అటువంటి ఒక అద్భుతమైన జరిగింది సంఘటన. చాలా గొప్పగా జరిగింది మీ గురువుగారి దర్శనం మీకు నిజంగా చెప్పాలనంటే. మీరు చెప్తూ ఉంటే మాకొక తన్మయత్వం, మీరు చెప్తూ ఉంటే మేము గూడా అక్కడ మీ సంభాషణ జరుగుతున్న ప్రదేశంలో మేమున్నామా అన్నట్టుగా అనిపిస్తుందసలు. శివం. చాలా బావుంది. అసలు ఈ అఘోరిల సంప్రదాయం అనేది ఎక్కడి నుంచి మొదలైంది గురుగారు? నార్మల్‌గా ప్రతి ఒక్కళ్ళు మేము అఘోరి అని అందరూ అంటున్నారు. ఉండొచ్చు. వాళ్ళు అఘోరి ఉండొచ్చు. దాంట్లో ఏం సందేహం లేదు. అఘోరానికి ఇప్పుడు ఎవరైనా అఘోరి కావచ్చు. అదొక మెయిన్‌గా ఏంటంటే సంప్రదాయానికి బద్ధంగా లేదు. ఇప్పుడు దానికి సంప్రదాయం కింద కూడా మార్చేస్తున్నారు. కాకపోతే ఎవరైతే ప్యూర్ హార్ట్‌తోని శివుల దగ్గర పోవాలని చూసుకుంటే వాళ్ళు అఘోరి. దానికి మెయిన్‌గా ఏంటంటే అష్టపాశాల నుంచి విముక్తి అయిన వాళ్ళు అఘోరీలు. అష్టపాశాలు అంటే? అష్టపాశాలు ఏందంటే దేనిని అసహించుకునేవాడు. ఫస్ట్ అసహించుకోవడం ఒక పాశం అనమాట. హుహు. దేనిని అసహించుకోవద్దు. కిసుకుపోయి ఇంకా రెండోది ఏంటంటే భయపడొద్దు. హ్మ్. దేనిని ద్వేషించొద్దు. హ్మ్. సిగ్గు అనేది ఉండదు ఆయనకి. హ్మ్. నార్మల్‌గా. ఆర్ ఫిఫ్త్ ఏంటంటే నింద చేయనివాడు. జాతి అహంకారం, దేహ అహంకారం, శీల అహంకారం ఇటువంటి 8ని లేనివాడే అఘోరి. ఇప్పుడు మీరు నార్మల్‌గా మీరు చూస్తారు. నాకు స్టార్టింగ్‌లో నాకు కూడా ఒక క్వెషన్ ఉండే ఏంది అఘోరి అంటే ఇలా ఉన్నారేంది? మొత్తం మనం దక్షిణాచారం, సమాజం ఒకవైపు, దేవుడిది ఒకవైపు నార్మల్‌గా ఇలా అఘోరాలు ఉన్నారేంది అని. అయితే ఇక్కడ ఏందంటే ఇవి అష్టపాశాల నుంచి విముఖుడైన వాడైనా అఘోరి. అసహించుకోరాదు. దేనికి నువ్వు అసహించుకోవద్దు అంటే నువ్వు ఎటువంటి అవస్థలో వెళ్ళిపోవాలంటే నిన్ను చూసి నలుగురు అసహించుకోవాలి. అంత లెవెల్‌లో వెళ్ళిపోయినవాడు. దేనికి అసహించుకోడంటే అటువంటోడు ఏం చేస్తాడు? ఒక బూడిద లోపల పోయి కూడా కూర్చుంటాడు. అప్పుడు ఆయన్ని చూసి సమాజం అసహించుకుంటదా లేదా? సమజ్ में आ गया आपको? దేనికి అసహించుకోడు. దేనితోని భయపడు. వాడికి ఏ గుహలలో ఎక్కడిలో వెళ్ళిపోతాయి. అంత డేర్ ఉంటది. ఎక్కడ ఎటువంటి శంక అనేది లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా ప్రతి ఒక్క పని చేస్తాడు. ఆయన అఘోరి చేస్తాడంటే ఆయన శౌర్యత్వం అక్కడ ఉంది.
శంక లేనివాడు. శంక లేనివాడు అఘోరి. అదొకటి అనమాట. ఇవన్నీ ఘోరమైన మాయలు. ఇవి 8 రకాలైన ఘోరమైన మాయ నుంచి బయట ఉన్నవాడే అఘోరి. భయం అనేది కూడా ఘోరమైన మాయ. భయం లేనివాడు అఘోరి, శంక లేనివాడు అఘోరి. ఈ రకంగా ఇంకొకటి ఇప్పుడు देखते వాళ్ళు నంగే रहते हैं, వాళ్ళు బట్టలు వేసుకొని ఏంది ఇట్లా ఉన్నారు. వన్కో శరీర్ క్యా హై, ఏ శరీర్ బి కపడా హై. ఆత్మ అనే సత్యం, ఈ దేహం కూడా ఒక బట్టనే, ఆత్మనే సత్యం. అంటే ఈ ఘోరమైన దేహం మాయలో ఉండదు. అందుకోసం వాళ్ళు నగ్నంగా ఎక్కువ వాటికి ఉంటారు అనమాట. అఘోరి నాగా సాధువులు అందరూ. అంటే నాగా సాధువులు మళ్ళీ వేరే అవుతారు. అఘోర తత్వంలో ఉన్నది నేను చెప్తున్నాను అనమాట. నగ్నంగా ఉండడం అనేది ఈ రకంగా. ఈ మళ్ళీ ఏంటంటే వాళ్ళు దేనిని ద్వేషించారు. వాళ్ళు ఇప్పుడు ఈయన కొన్ని ద్వేషిస్తుంటే హీ ఈజ్ నాట్ అఘోరి. వాళ్ళందరికీ సన్మానంగా చూస్తారు. అందరిలో శివుడు చూస్తాడు. ఇప్పుడు ఆ మంచి నీళ్ళు అందులో శివుడు ఉంటే అక్కడ చెడు నీళ్ళు ఉందా, అందులో కూడా శివుడు ఉన్నాడు. శివుడు లేనిది ఇక్కడ కంకర్ మే శంకరే. ఆ రకంగా ఉన్న సైకాలజీ అనమాట ఇది సైకాలజీకి ఒక సుప్రీం స్టేజ్ అనమాట. నేను ఇంత సింపుల్గా అష్టపాశాలు చెప్తున్నాను. అది అంత అష్టపాశాలు అంత సింపుల్గా ఉండడు. ప్రతి ఒక్క మనిషికి అనిపిస్తుంది నేను దేన్ని అసహించుకోను. దేనిని అసహించుకునే వ్యక్తికి నువ్వు మురికి లోపల కూర్చొని నువ్వు ఓం నమః శివాయ మంత్రం జపం చేసి చూపిరా అంటే వాడు చేస్తాడా? ఆ ధైర్యం ఉందా? ఆ సాహసం ఉందా? ఉన్నట్టోడే అఘోరి. శ్మశానం ఉంటున్నాడు. భయం అనేది లేదు ఆయనకి. ఎవరితో భయపడతాడు? శివుడే శాశ్వతం అని అనుకున్నవాడు ఎవరితో భయపడతాడు? గురుగారు, అసలు ఇంతకీ ఈ భైరవులు అంటే ఎవరండి? యాక్చువల్గా మీరు సృష్టి ఆరంభం అనేది ఒకటి జరిగింది, మీకు అందరూ తెలుసు. ఆ టైంలో బ్రహ్మ విష్ణు మహేషులు ముగ్గురు వచ్చినారు. ఇందులో నానా రకాలైన కథలు ఉన్నాయి. ఫస్ట్ కొంతమంది శివుడు ఫస్ట్ వచ్చినాడు, కొంతమంది విష్ణుమూర్తి ఫస్ట్ వచ్చినారు అంటారు, కొంతమంది ముగ్గురు ఫస్ట్ వచ్చినారు అంటారు. ఇవన్నీ తర్వాత విషయం. కాకపోతే ఆ టైంకి బ్రహ్మకి ఈగో వచ్చింది. బ్రహ్మకి ఇప్పుడు 5 తలలు ఉంటాయి అనమాట. అయితే 5 తలలో ఒక తలకి ఈగో వచ్చింది. నేనే మెయిన్ హెడ్ బ్రహ్మ, నేనే సృష్టికి తయారు చేస్తాను, నా తర్వాతనే కదా విష్ణువు, నా తర్వాత శివుడు అని ఒక ఈగో వచ్చింది అనమాట. ఆ ఈగో వచ్చేటప్పుడు ఆయన విష్ణుమూర్తితో ఫైటింగ్ అనేది జరిగింది. ఆ టైంకి శివుడు రాలే ఫస్ట్. అప్పుడు వీళ్ళు ఇద్దరు వచ్చిన ఫస్ట్ నేనే గొప్ప అనేది బ్రహ్మ అక్కడ చెప్పడం. బ్రహ్మ ఇంకా విష్ణు కాదు, అలా కాదు బ్రహ్మ, అలా నువ్వు అనుకోవడానికి వీల్లేదని విష్ణుమూర్తి ఆయనకు సంజాయించడం. వీళ్ళిద్దరికి గొడవలు ఫుల్ జరిగింది. అయితే ఒక ఆకాశ లింగం అనే ఒక లింగం, దానికి ఆరంభం లేదు అంతం లేదు, అటువంటి ఒక లింగం స్వయం ప్రకటించింది, తానే వచ్చింది. అయితే మీ ఇద్దరిలో ఎవరు గొప్ప? అగ్నిలింగం కదా. ఆకాశలింగం, అగ్నిలింగం, నిప్పుతో యుక్తమైన లింగం, ఒక పెద్ద లింగం వచ్చింది. దానికి ఆకాశలింగం అంటారు యాక్చువల్గా. అగ్నిలింగం కాదు, ఆకాశలింగం. దానికి అంతం లేదు, పైన అంతం లేదు. అయితే ఎవరైతే మీరు ఇద్దరిలో దీని అంతం, ఇప్పుడు ఒక వైపు నుంచి బ్రహ్మాను పైకి పో, దీని స్టార్టింగ్ పాయింట్ చూడు, విష్ణు దాన్ని ఎక్కడ అయితే దాన్ని ఒక కింద భాగం, ఆ భాగాన్ని చూడు. నువ్వు ఇన్ కేసు దీన్ని ఎండు కింద చూసుకున్నావు అంటే విష్ణుమూర్తి ఈజ్ ఎ గ్రేట్. ఇన్ కేసు బ్రహ్మ పైన అన్నిటికన్నా పైన భాగం చూసుకున్నంటే బ్రహ్మ గ్రేట్ అని చెప్తారనమాట. ఆ టైంలో ఏంటంటే బ్రహ్మ పైన పోతే ఉన్నారు. కాకపోతే బ్రహ్మకి ఈగో, నేనే గొప్ప, నేను ఇవన్నీ చూసుకోవడం ఎందుకు, నాకు ఎట్లయినా నాకు ఎడ్జ్ తెలిసిపోతుందిలే. అక్కడ ఆగిపోయి తనకు సృష్టి చేస్తాడు, ఒక పూల్ని కూడా సృష్టిస్తాడు అనమాట. ఆ పువ్వుని సృష్టించి అది ప్రూఫ్ కింద పువ్వుని పెట్టేసి మళ్ళీ విష్ణుమూర్తిని పిలిచి, నేను చూసుకోలాలు, నేనే గ్రేటు, ఐఎమ్ ఓన్లీ ఈ సృష్టికి అధిపతి, నేనే ఈ సృష్టికి దేవతలు చెప్పేసి ఆ పువ్వుని ప్రూఫ్ కింద విష్ణుమూర్తికి చూపిస్తాడు. ఆ పువ్వు కూడా కరెక్ట్ వెళ్ళి అబద్ధం మాట్లాడుతుంది. ఆ టైంలో ఈ లింగం లోపల నుంచి ఒక అద్భుతమైన శక్తి, మహాదేవుడు బయట వస్తారు మనం. అది మహాదేవుడు వచ్చిన స్వరూపం లో ఆయన ఆ రూపాన్ని ఆయన భయరూపం అండి. ఎందుకంటే ఇంటికి అంతా కుల్లగొని ఉగ్రంగా భయంకరమైన రూపం. ఆ రూపంతో అంటే ఒక బాలుడు రూపం కింద వస్తాడు. ఈ చిటికేల గోడు నుంచి ఆ 5వ తల, ఏదైతే తల అబద్ధం చెప్తుంది, ఆ తల కట్ చేస్తాడు అనమాట. ఆ తల కట్ చేసేస్తాడు. అయితే అప్పుడు బ్రహ్మ చతుర్ముఖి అవుతుంది. అయితే భైరవుడికి ఏదైతే ఫస్ట్ చిన్న బాలు రూపంలో ఆయన వచ్చినాడు, ఆ రూపాన్ని బట్టుకు భైరవ రూపం అంటారు అనమాట. అయితే ఇక్కడే సృష్టి స్టార్టింగ్లో ఫస్ట్ భైరవుడు అవతారం వేసాడు. ఆ అవతారం బట్టుక భైరవ్. దాని తర్వాత భైరవులు ఎన్నెన్నో రకాలైన అవతారాలు వచ్చినారు. అయితే ఇక్కడ భైరవ్ అనే శబ్దానికి కూడా ఒక మీనింగ్ ఉంది స్పెషల్గా. భైరవ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మనం నార్మల్గా పూజలు చేస్తున్నాం కదా, అమ్మవారి పూజలు, ఏ పూజ అయినా చేస్తున్నాం, మీరు ఎన్ని పూజలు చేస్తున్నా మనకు ఒక నియమం, అందరికీ నార్మల్ హిందువులు అనే వాళ్ళకి అందరూ తెలుసు, ఫస్ట్ మనం గణపతి పూజ చేస్తాం, తర్వాత మిగతా దేవతలకి పూజ చేస్తాం. ఎందుకంటే గణపతికి వరం అనడం, ప్రథమ పూజ్యుడు, ఆయన పూజ చేసి మిగతా పూజ చేసే వాళ్ళు ఫలం వస్తుంది. అలాగనే దేవి ఉపాసనా క్రమ మార్గంలో
అన్నిటికన్నా ముందు, అమ్మవారి కన్నా ముందు ఒక శక్తిని పూజ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ శక్తియే భైరవుడు, అమ్మవారు కొడుకు. భైరవ మీన్స్ నథింగ్ బట్ సన్ ఆఫ్ కాళీ, సన్ ఆఫ్ మదర్ గాడ్. అమ్మవారు ఏ అమ్మవారికి పూజ చేస్తున్నా ఆమె కొడుకు ఉంటాడు అనమాట. అందుకోసం భైరవుడు. భైరవుడికి అంటే కాళీమాత కొడుకు కాలభైరవుడు, రైట్. తారాదేవి కొడుకు ఉంటాడు అనమాట, అక్షోభ్య భైరవ్. అలా ఒక్కొక్క దశమహావిద్యలు ఉన్నారు, అలా ఎన్నో రకాలైన శక్తులు ఉన్నాయి. వాళ్ళందరికీ ఒక కొడుకులు ఉన్నారు, వాళ్ళు భైరవ్ అంటారు. అయితే ఇక్కడ నాకు 2009లో నాకు భైరవ స్థానం దొరికిందంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇది ఒక పోస్ట్, ఇదొక ఆహా! పోస్ట్. ఇప్పుడు నేను ఒక సాధు ఉన్నానంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఐఎమ్ ఏ సాధు. నాకు ఇంత సాధన వచ్చి శక్తి వచ్చింది ఐఎమ్ నాట్ ఫీలింగ్. ఇవన్నీ నేను ఇదొక నా డ్యూటీ అని భావించి నేను ఆ డ్యూటీని పరిపక్వంగా నేను చేయాలని ఒక ఆలోచన. భైరవ్ అనే పోస్ట్ అంటే ఈ భైరవ్ పోస్టర్ ఏంది? భరణ రవణ పోషణ్. భరణ్ అంటే భరణ, రవణ రవణ, పోషణ్. పోషణ. హ్మ్. ఈ భరణ్ అంటే ఏంది? భరణ్ అంటే ఫుల్ఫిల్ లెస్. ఎవరికైతే ఏదైతే కావాలి, ఇప్పుడు ఆయనకి అన్నం కావాలి, నా దగ్గర నుంచి పాసిబుల్ అవుతుందంటే నేను నా ఒక సామర్థ్యం నుంచి కంప్లీట్గా సామర్థ్యం యూజ్ చేసి ఆయనకు అన్నం దొరికినట్టు నేను చేయాలి. దట్ ఈస్ అ భరణ్, ఫుల్ఫిల్గా చేయాలి. నా శిష్యులు నా దగ్గర వాళ్ళకి జ్ఞానం కావాలి, వాళ్ళకి జ్ఞానంలో ముందు పోవాలి, వాళ్ళు సాధన చేయాలి, ఒక స్థాయికి చేరాలని వాళ్ళకి ఆలోచన. అయితే అవన్నీ నేను అందిస్తాను. ఆ పోస్ట్ పేరు భరణ, రైట్. సెకండ్ రవణ. రవణ అనే దానికి ఇంకొక సౌండ్ ఉంది. రవణ అంటే దట్ ఈస్ ఎ సౌండ్. సృష్టి అన్నిటికీ నేను ఒక సౌండ్, అంటే ఒక సౌండ్ భైరవుడు అంటే రవణ చేస్తాడు. అంటే సౌండ్ చేసి చెప్తాడు, సత్యబలేడిది ఉల్ది, లేలలేడిది ఉల్ది. ఎవ్వరు అధర్మ పాపం చేసుకోవడానికి వీల్లేదు. ఆ గట్టిగా చెప్పేటోడు, ఆ సత్తతో చెప్పేటోడు. ఎవరి పీకలేరు, ఎవరు అధర్మం చేయలేరు. దట్ ఈస్ రవణ. ఇప్పుడు మీరు ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు, నేను భైరవి, నేను ఇప్పుడు భైరవాలి బలికోవాలి. మీరు కూడా స్వతగా సంకల్పం తీసుకోవాలి. ఆయన కూడా సంకల్పం తీసుకుని భైరవుడు కావచ్చు. గురువులు గ్రంథంలో అయితే దట్ ఈస్ ద సెకండరీ, అది పవర్స్ ఆఫ్. కానీ ఈ రెస్పాన్సిబుల్ లెవెల్లో ఆయన తీసుకోవచ్చు. నేను కూడా అమ్మారు కొడుకు కదా, నేను కూడా భైరవుడు కదా, ఉండు, నువ్వు కరెక్టే. కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు కూడా అవుతావు. ఒక్కడు లీడీ ఆయన ఉన్నాడు, ఆయనకు అన్నం తీసుకుంటే పర్వాలేదు. నువ్వు సత్యం ధర్మం గురించి నలుగురికి చెప్తున్నా, ప్రచారం చేస్తున్నట్టు దట్ ఈస్ రవాలి. ధర్మం గురించి నలుగురికి తెలియాలి, సత్యం గురించి నలుగురికి తెలియాలి. నిజమైన సత్యం. సత్యం అంటే ఒక సత్యం బలం ఊహించుకొని ఉంటాం, బల స్వార్థానికి తగినట్టు ఉంటుంది, దానికి సత్యం అనుకుంటాం, అదే నలుగురికి సత్యం చెప్తాం, అదే సత్యం వేరా. ఇప్పుడు ఆధ్యాత్మికం కూడా హిందూ ధర్మంలో ఏమైందంటే నిజమైన హిందూ ధర్మంకి ఆధ్యాత్మికం వేరేది. ప్రతి ఒక్క వ్యక్తి పర్సనల్గా ఒక ఆధ్యాత్మికం తయారు చేస్తారు. వాళ్ళు ఒక స్వశోధనతో తయారు చేస్తే ఆధ్యాత్మిక పర్సనల్ది. ఆ పర్సనల్ ఆధ్యాత్మికం ఎంత పెరిగిపోయింది అంటే నిజమైన ఆధ్యాత్మికం ఈరోజు కనబడతలేదు. అయితే రవణ, అయితే ఈ చెత్త జ్ఞానం మధ్యలో నిజమైన జ్ఞానం సౌండ్ చేసి బయట వస్తుంది. దట్ ఈస్ రవణ, దట్ ఈస్ రవణ. ఇంకా పోషణ్ అంటే పోషించడం, ధర్మాన్ని పోషించడం. మీకు దగ్గర ఉన్న కెపాసిటీ 100% యూజ్ చేసి మీ యొక్క లక్ష్యం కోసం పోషణ, మీరు మీ యొక్క మంచి పాజిటివ్ లక్ష్యం, గురువు చెప్పిన మార్గంని పోషించడం, నలుగురికి హెల్ప్ చేయడం, సమాజానికి ఉపయోగపడడం, ఇదంతా పోషణం. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మీకు చిన్నగా ఒక క్లారిటీ అనేది కూడా ఇస్తాను. పవిత్రాళాయ సాధుల విలాసాయ దుష్కృతం. సాధువులు పవిత్రత కావాలి, అదే భరణ. ఒక్కటే సెంటెన్స్. పవిత్రాళాయ సాధువుల అంటే సాధువులందరూ పవిత్రమైపోవాలి. అంటే భ్రష్టపడిన సమాజాన్ని ఒక మంచి దిక్కులో తీసుకురావాలి. దట్ ఈస్ భరణ. రవణ బిసి సౌల్డ్. విలాసాయ దుష్కృతం. ఎవరైతే ఈ ధర్మం పైన అటాక్ చేస్తారు, ఈ ధర్మాన్ని ఖతం చేయాలని చూస్తారు, వాళ్ళందరికీ ధర్మం ఒక పవర్ చూపించడం, దట్ ఈస్ కాల్డ్ రవణ. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ సెంటెన్స్ అంటే ఈ రెండిట్లో వచ్చేసింది. ఇక ఆ సెంటెన్స్ కోసం తలే పోషణ అయిపోయి దాని మొత్తం కంప్లీట్గా సాక్రిఫైస్ ఖుద్ బల్జాలా, ఓ సెంటెన్స్ బల్జాలా, దట్ ఈస్ అ పోషణ. అంటే ధర్మం కోసం జీవించడం, ధర్మం కోసమే ఏదైనా చేయడం, నిలబడడం అంటే ధర్మం కోసం, నడవడం కోసం, నడుస్తున్నట్టే ధర్మం కోసం, ఏది చేస్తున్నా ధర్మం కోసం. దట్ ఈస్ కాల్డ్ భైరవ్. అయితే ఈ భైరవులలో కూడా అష్ట భైరవులు అని చెప్తుంటారు కదా. అది ఇది నేచర్లో ఉన్న శక్తులు. నేను చెప్పింది రెస్పాన్సిబిలిటీ. ఈ నేచర్లో ఉన్న శక్తులు అష్టభైరవులు 8 దిక్కులు ఉంటారు. ఇంకా అష్టభైరవులు ఈ ఉపాసన క్రమాల్లో వస్తారన్నమాట. 8 దిక్కులు అష్ట మాతృకలు ఉంటారు, అష్టభైరవులు ఉంటారు. ఇది మీరు యంత్ర పూజలు చేసేటప్పుడు వీళ్ళ పేర్లు, వీళ్ళ శక్తులు, వీళ్ళ బీజాక్షరాలు, ఇంకా ఎవ్రీథింగ్ అనేది వస్తుంది అనమాట. అది సాధన ప్రాసెస్లో ఒక భాగం అనమాట అష్టభైరవులు. కాకపోతే యాజ్ ఏ
నేను అఘోర సంప్రదాయం ప్రకారంగా నేను నార్మల్గా ఒక శక్తి ఉపాసకులుగా నేను చెప్పేది భైరవ్ అంటే శక్తి కొడుకు అనమాట. ఇక్కడ ఏముంటారంటే అన్నిటికల్లా నార్మల్గా మీకు ఈ విషయం అన్నిటి కూడా నేను చెప్పాలనుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఈ భైరవ సంప్రదాయానికి, ఈ నాథ సంప్రదాయానికి, గోరఖ్‌నాథ్ సంప్రదాయానికి ఉన్న తేడా ఏంటండి? ఇప్పుడు నేను చెప్పింది అంటే భైరవ్ అనేది అదొక పొజిషన్ అనమాట. మేనేజర్, ఒక హ్మ్. కంపెనీలో మేనేజర్ అలా ఒక పొజిషన్ ఉన్న తీరుగా హ్మ్. మా సంప్రదాయంలో ఒక పొజిషన్. హ్మ్. ఇక్కడ ఏందంటే మధ్యలో గోరఖనాథ్ మీరు పేరు చెప్పిన కదా! అది హ్మ్. చాలా ముఖ్యం అనమాట. హ్మ్. ఇప్పుడు ఒక ఎక్స్‌ని ఇమాజిన్ ఇంగ్లీష్‌లో మీరు ఒక ఎక్స్‌ని ఇమాజిన్ చేయండి. ఎట్లా చౌరస్తా లాగా. మధ్య పాయింట్‌లో మీరు గోరఖనాథ్‌ని పెట్టండి. సాక్షాత్‌గా ఆదిశక్తి మాత దీక్ష ఇచ్చింది ఒక సాధకురాలికి. దట్ ఈస్ మాయావతి నాథ్. మాయావతి నాథ్. ఆ మాయావతి నాథ్ ఆహ్, ఆ శక్తి ఏదైతే జగన్మాత, ఏదైతే పార్వతీ మాత ఆ మాయావతి నాథ్‌కి దీక్ష ఇచ్చింది. ఆ మాయావతి నాథ్‌కి శిష్యుడే గోరఖనాథుడు. హుహు. మాయావతి నాథ్ గోరఖనాథ్‌కి శిక్ష ఇచ్చిందేంది? అఘోర పరంపర గురించి, అఘోర మార్గం గురించి కంప్లీట్‌గా దీక్ష చెప్పింది. అందుకోసం ఈ గోరఖనాథుడు శిష్యుడు అప్పుడు ఇంకొక ఆయన పేరు అఘోరనాథ్. ఓహో! దాని తర్వాత ఈ అఘోర సంప్రదాయం అనేది అంతా కంటిన్యూ అయిందనమాట. ఇంకా కీదారాబ్‌జీ ఆ! గుజరాత్‌లో చాలా మంది ఆయనతోని అఘోరం అంటారు. కాకపోతే మెయిన్ అఘోరం అనేది అక్కడ. అందుకోసం చాలా మంది అఘోరులందరూ కూడా నాథ సంప్రదాయం లాగా వాళ్ళ పేరుకి ఎండింగ్‌లో నాథ్ వస్తది. వాళ్ళు కూడా గోరఖనాథులకి అల్తే ప్రేమతోని పూజ చేస్తారు. ఏ ప్రేమతోనైతే నాథ సంప్రదాయంలో పూజ చేస్తారు. నాథ సంప్రదాయం యొక్క దీక్ష పరమశివుడు హ్మ్. ఆదినాథ రూపంలో ఆదిశక్తి దీక్ష చేసింది అఘోర సంప్రదాయానికి, హ్మ్. గోరఖనాథునికి. అలా ఆది శివుడు, ఆదినాథుడు, ఆది శివుడు మత్స్యేంద్రనాథ్‌కి ఇస్తే, మత్స్యేంద్రనాథుడు ఆ దీక్ష ఎవరికి ఇచ్చినారు? గోరఖనాథునికి ఇచ్చిర్రు. అలా మళ్ళీ ఇక్కడ నుంచి 2 వేరైనాయి. హ్మ్. అఘోర నాథు నుంచి అఘోర సంప్రదాయము, ఇక్కడ నుంచి నాథ సంప్రదాయం అనేది గోరఖనాథు నుంచి అలా అయింది. ఈ రకంగా అయింది. ఇక్కడ ఏందంటే చాలా చిన్నగా తెలుసుకోలేదు. అంటే చాలా సూక్ష్మమైన కొన్ని ఉన్నాయన్నమాట. అంటే దీని తాత్విక రహస్యాలు. ఇది తత్వాలు తెలుసుకునే బాటలమాట. మనిషి పేర్లతో దీనికి సంబంధం ఉండదు. తత్వాలతోనే సంబంధం. దాంతోనే ఆ పేర్లు కూడా తర్వాత వచ్చేసినాయి. నాథ్ అంటే ఏంది? తుమ్ మేరా నాథే. నువ్వు నాకు నాథుడు. అంటే నువ్వు నన్ను కంట్రోల్ చేసేటోడు నా భర్త. నాథ్ అంటే భర్త, నాథ్ అంటే పిత. హ్మ్. నాథ్ అంటే హూ ఇస్ క మనం లార్డ్, ద లార్డ్ ఆఫ్ లార్డ్ అన్నాం కదా! దేవుడు. నాథ్ ఆయనకి నాథ్ అంటది. నాథ్ తనలో తాను కంప్లీట్. హ్మ్. నాథ్ అనేటోడు తనలోనే తన కంప్లీట్. నాథ్ అంటే ఇక ఈయననే నాథుడు, ఈయననే ఎడ్జ్, ఈయననే ఫైనల్. అందుకోసం నాథ సంప్రదాయం ప్రతి ఒక్కళ్ళు ఆ పరమనాథుడైన శివుడే నాథుడు. మెయిన్‌గా ఆదినాథుడు అంటే ఫస్ట్ నాథ్, ఫస్ట్ హెడ్. ప్రపంచానికి కూడా ఫస్ట్ ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్ అనేది తల అనేది కింగ్ అనేది నాథుడు పరమశివుడు. అందుకోసం ఆదినాథ్. అక్కడి నుంచి నాథ్ అనేది అందరూ ఆ ఒక సంప్రదాయాన్ని తీసుకొని వాళ్ళలో ఆ నాథతత్వాన్ని తీసుకున్నారు. అయితే ఇక్కడ మీరు ఒకటి చాలా గమనించేది చాలా సూక్ష్మమైన ఒక విషయం ఉంది. మీరు ప్రతి ఒక్క నాథ్ సంప్రదాయంలో మీరు చూస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఇలా కుండలాలు ఖచ్చితంగా ధరిస్తారు. హ్మ్. అది ఏంది అంటే దానికి కూడా ఒక రహస్యం ఉంది. ఆదినాథుడు ఎప్పుడైతే మత్స్యేంద్రనాథుడికి దర్శనం ఇచ్చిండ్రో, ఆ స్టోరీ అనేది ఎలా ఉందంటే, మత్స్యేంద్రనాథ్ యాక్చువల్‌గా ఏమైందంటే, ఇది సృష్టికి సంబంధించిన ఒక కథ అనమాట. ఈ కథ అనేది ప్రతి ఒక్క పురాణానికి 18 పురాణాలున్నాయి. ఇంకా ప్రతి ఒక్క సంప్రదాయానికి స్టార్టింగ్‌లో చెప్తారు. కానీ వివిధ రూపంలో ఉంటది కథ. మీరు అమర్నాథ్ గుహ పేరు విన్నారా? ఆ! విన్నాను. అమర్నాథ్ గుహలో అందరూ దర్శనానికి పోతారు. ఆ అమర్నాథ్ గుహలో భగవాన్ పరమశివుడు పార్వతీ మాతకి సృష్టికి సంబంధించిన రహస్యాలు చెప్పుకోవడానికి ఎళ్ళినారు అని చెప్తారు. మీరు వింటారు. అయితే గుహలకి పోయేటప్పుడు ఒక స్టేజ్‌లో ఏం చేస్తాడు శివుడు తల పాముని వదిలేస్తాడు. ఒక స్టేజ్‌లో త్రిశూలాన్ని వదిలేస్తాడు. దాన్ని పట్టేసి ఆ ప్లేసెస్‌కి ఆ పేర్లొచ్చేస్తాయి. అన్నీ వదిలేసిన తర్వాత శివుడు ఆ గుహలో పోయి పార్వతీ మాతకి సృష్టికి సంబంధించిన కంప్లీట్ రహస్యం చెప్తాడు. ఆ అమర్నాథ్ గుహ. మళ్ళా దాని తర్వాత బై న్యాచురల్లీ ఆ గుహలో ఐస్ శివలింగం అనేది ప్రతి సంవత్సరం వస్తది. అందరూ దర్శనం కూడా చేసుకుంటారు. కుతాల్ వితులు ఇట్లా అవుతారు. అయితే ప్రతి ఈ యుగం అని గాదు. మీకు తెలుసు పార్వతీమాత ఒక్కసారి ఎళ్లి గాదు. ఒక యుగంలో గాదు. ప్రతి యుగంలో పార్వతీమాత శివుని కోసం అవతారం ధరిస్తది. ఎన్నో సార్లు పార్వతీమాత శివుని కోసం అవతారం ధరించింది. ఒక మానవ రూపంలో ఆమె ఒక రాజు కల్యకల్లకు పుట్టింది. మాతంగి అవతారం గూడా శివుని కోసం ధరించింది. హుహు. శివుడు ఎప్పుడు ఏ అవతారం ధరించడు. ఆయన ఆది. ఆయనకి ఏది చెయ్యాలని ఉండదు.
ఆయన ఎప్పుడు శాశ్వతం, ఆయనకి మృత్యు అనేది ఉండదు. ఆయన కోసం అమ్మవారే ఎన్నోసార్లు ఆయన అక్షర పురుషుడు, అమ్మవారు ఏంటంటే ఎన్నోసార్లు శరశుద్ధిలో ఈ క్రియాన్వితమైన జగత్తులో ఎన్నోసార్లు అమ్మవారు పుడుతుంది. అయితే ఎన్నోసార్లు పుట్టేటప్పుడు అమ్మవారికి నేనే అమ్మవారు గుర్తించుకోవడానికి శివుడు ఆమెకి రహస్యం చెప్పుకోవడానికి ఒక ప్లేస్లో తీసుకుపోతాడు. అయితే ఒకసారి ఒక సృష్టిలో ఒక మూమెంట్లో ఆమెని ఒక సముద్రం మధ్యలో ఒక బోట్లో తీసుకుపోయారు శివుడు. నువ్వు ఎవరు, ఈ సృష్టికి వెళ్ళిన రహస్యం నేను చెప్తాను. ఎలా అయితే అమలాద్ గుహలో చెప్పినారు అదే రహస్యం ప్రతిసారి చెప్తాడు శివుడు, బోట్లో చెప్పినారు. ఆ రహస్యం నేను చెప్తే ఉంటే నేను కన్ను మూసుకొని ధ్యానం నుండి ఆ రహస్యం చెప్తాను, నువ్వు కూడా కన్ను మూసుకొని ధ్యానంలో ఆ రహస్యాలు మంచిగా జీర్ణించుకో, అండర్స్టాండ్ చేసుకో. నువ్వు జీర్ణించుకుంటే ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఊ అంటే చెప్తే చాలా నువ్వు వీటిలో వల్ల తెలిసిపోతుంది. అలా శివుడు చెప్పడం స్టార్ట్ అవుతుంది. అమ్మవారు రహస్యం వింటూ పండుకుంటుంది. అయితే ఆ బోట్ కింద ఒక చేప ఉంటుంది. ఆ చేప గర్భంలో ఒక శిశువు ఉంటాడు. ఆ శిష్యుడు ఆ రహస్యం వింటే ఉంటాడు. ఆడు ఊ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ పార్వతి మాత చెప్తుంది కదా, ఎందుకు ఈ రహస్యం నేను మిస్ చేయాలి ఆయన చెప్తే ఉంటాడు. అయితే తర్వాత శివుడు లోపల చేసి పార్వతి అయితే పడుకుంది. మళ్ళీ ఈ రహస్యం ఎవరు వెళ్ళరు తెలుస్తుంది. ఆ చేప గర్భంలో శిష్యుడు. ఆ శిష్యుడిని బయట పిలిస్తే ఆయన మత్స్యావతారం అంట. భగవాన్ విష్ణుకు మత్స్యావతారం కదా, ఆ మత్స్యావతారాలతో సంబంధం ఉంది ఈ అవతారాలకి. ఆయన మత్స్యేంద్రనాథుడు అనమాట. ఓకే, ఆయనని మత్స్యేంద్రనాథుడు. ఆ మత్స్యేంద్రనాథుడు ఆ రహస్యాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఆయన శివుడికి చెప్తాడు, స్వామి ఇంత గొప్ప రహస్యం నేను ఎలా శిష్యుడు దింపాలే, నాకంత చేత కాదు. అయితే నేనే నీ వస్తాలే నీ శిష్యుడికి వెళ్దా. అప్పుడు గోరఖనాథుడై మహాదేవుడు వస్తాడు అనమాట. ఆయన కంప్లీట్గా సృష్టికి నాథ్ సంప్రదాయానికి సృష్టి యొక్క రహస్యం నాథుల రూపంలో చెప్పలేమాట. నాథ్కి సంబంధం శివుడితో ఉంది. అందుకోసం నాథ్ ఉపాసకులు ప్రతి ఒక్కరు ఎక్కువ శివుడికి 99 కాదు 100% శివుడికి ఉపాసన ఎక్కువ చేస్తారు. రైట్, ఇది అయిపోయింది. అలాగనే అఘోరం అనేది ఇక్కడ పార్వతీ నుంచి వచ్చింది. అఘోర కాళి, ఇప్పుడు మీరు పేరు విని ఉండొచ్చు అఘోర కాళి. ఎక్కువ అఘోర అంటే కాళిక. ఇంకా శివుడు అనేది పరమ సాత్విక రూపం. అందుకోసం లాత సంప్రదాయం అంతా ప్యూర్గా వెజిటేరియన్, ప్యూర్గా సాత్వికం. అహింసా పర్వతం అంతా కంప్లీట్గా దక్షిణాచారము, సభాచారం, వేదాచారం, వీటిలో ఈ నాథ్ ఆచారం అనేది ఉండేదన్నమాట. వీటి మిక్సింగ్లో ఉంది. అలాగనే అఘోరం నుంచి మాయావతి నాథ్ అమ్మవారే, అది మళ్ళీ నాథే, వాళ్ళ అమ్మవారు కూడా నాథే అక్కడ. నెక్స్ట్ తర్వాత ఏం చేసి మాయావతి నాథ్, అది అమ్మవారు మాయావతి నాథ్కి ఇచ్చింది దీక్ష. మాయావతి నాథ్ అఘోర సంప్రదాయ దీక్ష మళ్ళీ తర్వాత గురు గోరఖనాథ్కి ఇచ్చింది. మళ్ళీ గురు గోరఖనాథ్ దాన్ని కంటిన్యూ చేసి అఘోరనాథ్కి ఇచ్చినారు. మళ్ళీ అట్లా కంటిన్యూషన్ జరిగింది. మళ్ళీ అఘోరనాథ్ శిష్యులు అప్పుడు అసలు ఫస్ట్ అఘోరీలు ఫస్ట్ ఈ ఎల్లి ప్లేసెస్ కాదు, ఫస్ట్గా వాళ్ళు కైలాసంలో పోయినారు. అక్కడ నంది గుహాలి ఒక ప్లేస్ ఉంది కైలాసంలో. ఈరోజు కూడా అది చాలా ఒక అద్భుతమైన ప్లేస్. అక్కడ సాధారణ మనిషి పోలేరు. అఘోరీల్లో చాలా ఇప్పుడు డిగ్రీ లెవెల్ కాదు, పిహెచ్డి లెవెల్ పైన ఉన్న వాళ్ళందరూ, అంటే ఎవరి వయసు అయితే ద్వాపరయుగం నుంచి ఉన్న అఘోరీలు అక్కడ నంది గుహలో ఉంటారు కైలాసంలో. అక్కడ మళ్ళీ మిగతా నార్మల్గా అఘోరీ ప్రాక్టీసెస్ అనేది మీకు భూత్లాత్ శంషాల్, కిదార్, కామాఖ్య వాటి అన్ని దగ్గర జరుగుతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే కల్టి చౌది ఒకటి రహస్యం అనేది చెప్తాను. శివుడు అక్కడ ఆదిలాత రూపంలో అనేది ఈ నాథ సంప్రదాయంలో వచ్చిన తర్వాత ఆదిలాత అని పేర్లు దిగాలి. నార్మల్గా అక్కడ ఉన్న పేరు ఏంటంటే రసేశ్వర్ మహాదేవ్, రసేశ్వర్ శివ్. ఆ రసేశ్వర్ శివ్ నుంచి 6 రకాలైన సంప్రదాయాలు వచ్చినాయి శివులది. ఇప్పుడు మీరు లింగాయత్ సంప్రదాయం చూస్తారు. ఇప్పుడు సిద్ధ సంప్రదాయం అనేది కాశీలో ఉన్న శైవిజం సిద్ధ సంప్రదాయాలు. ఐసా మాది సిద్ధనాథ్ వెళ్ళి మాది కొంచెం కాశీది మిక్సింగ్ ఉంటుంది మా దాంట్లో. అందుకని पाशुपत सिद्धनाथ, पाशुपत कश्मीर का है, काशी का सिद्ध संप्रदाय भी हमारे संप्रदाय में मिक्स है, इसके लिए उसे सिद्ध रखा है, सिद्धनाथ संप्रदाय, नाथ का मिक्सिंग से सिद्धनाथ. అయితే రసేశ్వర్ మహాదేవ్, రసేశ్వర్ శివుడు. దీనికి చాలా మంది ఇప్పుడు శోధనలు చేస్తున్నారు రసేశ్వర సంప్రదాయాల గురించి. కానీ రసేశ్వర సంప్రదాయమే ముఖ్యమైన ఆది సంప్రదాయం అనమాట. దాని తర్వాత అంటే సకలం అల్లి ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అయితే రసేశ్వర సంప్రదాయంలో ఆ శివుడు ఎప్పుడైతే ఆయన దర్శనం ఈ మత్స్యనాథుడు గర్భం నుంచి వచ్చిన తర్వాత శివుడు దర్శనం ఆయనకు ఫస్ట్ ఒక బయట రాగల గర్భం నుంచి ఆయనకు ఏం కలవలేదు. మత్స్యనాథుడికి మొత్తం చీకటి, అసలు ఏం కలవడుతుంది. మళ్ళా శివుడిలో నుంచి వాయిస్ ఓం నమ శివాయ బోల్ వత్సలే, ఓం నమ శివాయ చెప్పగలే ఒక భయంకరమైన చీకటి రాత్రి అంటే కలవడుతుంది. కలిక రాత్రి ఆకాశంలో నక్షత్రాలు గ్రహాలు అల్లి ఉన్నాయి. ఒక అద్భుతమైన దివ్యమైన తేజస్సుతో యుక్తమైన ఒక భార్య భర్తలు ఇద్దరు ఎదురుగా ఉన్నారు. వాళ్ళ ఫేసెస్ కలబడతాయి. ఇక్కడ భర్తకు చూస్తే ఆయన చెవుల్లో 2 కబండాలు, అది ఏం తేజస్సు. ఆ కబండాలు తేజస్సు చూసేస్తే
స్వామి ఫేస్ ఆ తేజస్సులో నాకు ఫేస్ కనబడతలేదు మీది అంటారు. అప్పుడు శివుడు ఏం చేస్తే కొంచెం లైట్ అయితే తక్కువ చేస్తాడు అనమాట. ఆ తేజస్సు తగ్గించి ఆయనకి అలుకులుగా రూపం ఇచ్చేసి అప్పుడు లాస్ట్‌కి మత్స్యేంద్ర నాథుడు ఆ కమండాలను కోరుతాడు అనమాట. అప్పటి నుంచి నాథ సంప్రదాయంలో కమండలాలు పెట్టుకోవడం ఖచ్చితంగా అయిపోయింది. इनको काल फाड़ू बोलते కాల్ పాడికే ఇదే लगाते पूरा కాల్ పాడికే కమండలాలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళలో సిద్ధులు ఒక హై లెవెల్‌లో యోగులు అందరూ పెడతారు. ఇంకా అప్పటి నుంచి చాలా ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. అయితే ఏది అఘోర్ అంటే అక్కడ ఈ వీళ్ళంతా శివస్వరం కంప్లీట్ సాత్వికం. అమ్మవారు శివే సర్వార్థ సాధికే. ఈ మంత్రం మీరు విన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. శివే సర్వార్థ. శివుడు ఒక ప్రతి ఒక్క అర్థ్. శివుక ప్రతి ఒక్క మీనింగ్. శివుడు ఒక ప్రతి ఒక్క మీనింగ్‌లో ఆమె నిలబడతది. శివుడు కంప్లీట్‌గా సత్వమైతే ఇక్కడ దీనికి బ్యాలెన్స్ చేసేది కాళీ. కాళీ ఉగ్రం, భయంకరం. సాత్వికం అంటే ఇక్కడ తామసికం. అందుకోసం అఘోర సంప్రదాయాలు కంప్లీట్‌గా దానికి బేస్ పాయింట్ అనేది ఏంది? తమస్సు, అంధకారం. అఘోర సంప్రదాయాలు ఏం చేస్తారు? అంధకారాన్ని రెచ్చగొడతారు. నార్మల్‌గా మీరు ఋషులకి, అఘోరకి వీళ్ళు కూడా పరమాత్మ శివుడి కోసం సాధన చేస్తారు ఋషిమునులు. అఘోర వాళ్ళు కూడా చేస్తారు. కాకపోతే నార్మల్ ఋషులు ఏం చేస్తారు? ఇక్కడ ఇవ్వలేరు. ఇక్కడ సాధన చేసుకుంటారు చేస్తారు. అఘోర వాళ్ళు కావాలని పబ్లిక్ ఫుల్ సౌండ్ మధ్యలో పోయి సాధన చేస్తారు. ఇక్కడ కూడా నాకు శివుడు కావాలి. నేను అంత వీక్ ఉండొద్దు. నేను ఎక్కడున్నా నేను కిధర్ భీ సే భీ మై శివ్ కో ప్రాప్త్ కల్లా. అందుకోసం వాళ్ళు నార్మల్ వాళ్ళు తాగుతారు. వాళ్ళు మత్తుకొలతో తాగుతారు. అవి వెళ్ళి వేస్ట్. కానీ ఆ గోరీల్లో కూడా తాగుతారు. వెళ్తే తాగినా కూడా నేను శివుని మర్చిపోదు. నేను మర్చిపోయాలంటే వేస్ట్. నేను బ్రష్ పడి చచ్చిపోవాలి కానీ నేను శివుని మర్చిపోతున్నానంటే ఆ భక్తి యొక్క లెవెల్ ఆలోచించండి. అంటే అంటే ఇప్పుడు నేను తాగిన తర్వాత కూడా నేను శివుని మర్చిపోయాను. అందుకోసం అందులో మహాలేష పూజలు ఇవన్నీ జరుగుతాయి. అఘోర సంప్రదాయాలు సీక్రెట్ పూజలు ఇవన్నీ బయట చెప్పరు. వీటి గురించి ఎవరు అఘోరులు కూడా ఎక్కువ డిస్కస్ చేయలేదు ఇంతవరకు. అప్పుడు నేను చెప్తున్నాను. ఈ మహానిష పూజలు ఏం చేస్తారు? రాత్రి వెళ్తా తాగుతారు. మేము కాపాలికం. ఈ కపాలలో అది అమ్మవారు ఒక తీర్థం తీసుకొని తాగితే అమ్మవారు స్తోత్రాలు చెప్తారు. ఆ స్తోత్రాలు నాలుక తడబడాయించొద్దు. హుహు. ఎంత మీరు తాగినా నాలుక పైన గ్రిప్ ఉండాలి. ఇక్కడ మనస వాచ కర్మ అన్‌బ్యాలెన్స్ కావద్దు. మీలో ఇలా నిలబడాలి శక్తి. గట్టిగా. మీలో సత్యం అలా నిలబడాలి. ఆ ఒక్క తత్వం ఈ ఘోరమైన మాయలో మీరు అఘోరగా ఉండాలి. అప్పుడే మీరు అఘోరి అనమాట. ఓకే. అష్టపాశాల నుంచి విముక్తి అవ్వడం ఒకటి. ప్లస్ దానిని మీరు గెలికి నెగెటివ్‌ని గెలికి ప్రతి దానిపైన మీరు శాసనం చేయగలగాలి. ఇప్పుడు మీరు అఘోరి అంటే ఎట్లా తెలవాలి? ఇప్పుడు ఘోరాన్ని గెలుచుకున్న వాడే అఘోరి. ఘోరాల నుంచి పారిపోవడం అఘోరి కాదు. అయితే ఇప్పుడు గంజాయి అందుకని తాగుతూ ఉంటారా? గాల్జాయి రహస్యం ఏంటంటే అమ్మా, యాక్చువల్‌గా అన్నిటికన్నా ప్రధానంగా అందరికీ ఎక్కువ తెలిసింది ఏంటంటే గాల్జాయి తాగడంతో ఆ హీట్‌నెస్ బాడీ మంచి హీట్ ఉంటది. ఈ హిమాలయ ఆది క్షేత్రాలు ఏంటంటే అమ్మా చాలా చల్లగా ఉంటది. ఆ క్షేత్రంలో కూర్చొని జపం చేసుకోవడం అంటే అందరికీ సాధ్యం కాదు. నార్మల్‌గా బిగినర్స్‌లో అలవాటు కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? గాంజాయిలు తాగడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల బాడీలో ఒక హీట్ ఫార్మ్ అయితది. ఇంకా గాంజాయిలో కూడా మత్తు. ఇప్పుడు భక్తి అనేది ఒక మత్తు. భక్తి మత్తు రావడానికి ఒక సపోర్ట్‌గా మత్తు తీసుకుంటారు. దట్ ఈస్ గాంజాయి మత్తు. గాంజాయి మత్తు నుంచి మెల్లగా శివుడు పాడుతూ భక్తి మత్తులు ఎంత పెంచుతారంటే గాంజాయి మత్తు మర్చిపోవాలి. ఇంకా లాస్ట్‌లో శివోహం భావంలో వెళ్ళిపోయి శివోహం యోగం అయిపోవాలి. అందులో ప్రపంచం మాయ ఎవ్రీథింగ్ జీరో. ఓన్లీ ఓకే. శివ ఇస్ దేర్. దట్ ఈస్ ఆ ఒక లెవెల్ సాధించుకోవాలి. అది అన్నమాట ఇక్కడ. ఇక్కడ ఈ అఘోరీలలో స్త్రీలు కూడా ఉంటారా? ఆత్మ అందరికీ ఉంది. మీకు ఆ! నార్మల్‌గా చెప్తున్నాను. నార్మల్‌గా ఈ ఆత్మ అందరికి ఉంది. ఇక్కడ ఏందంటే చాలా మందిలు స్త్రీలు గాయత్రి మంత్రాలు చేయొద్దు, స్త్రీలు ఈ మంత్రాలు చేయొద్దు, స్త్రీలకి ఆ పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ లేదు అని చెప్తారు కదా! దాని గురించి కొంచెం ఒక చిన్న క్లారిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ భ్రమ వ్యాపారం నడుస్తుంది. హ్మ్. దాన్ని భ్రమ వ్యాపారం అంటారో లేకపోతే భ్రమల్లో పాపం అవిద్యలో పబ్లిక్ ఉన్నారు. కాబట్టి నేను చెప్తాను. ఈ దేహంని పురి అంటారు. పురి హ్మ్. అంటే సిటీ. నవరంధ్రాల పురి. హ్మ్. ఈ నవరంధ్రాలు అంటే 9 ద్వారాలు ఒక సిటీకి. హ్మ్. ఈ పురికి శాసించేది ఒకడున్నాడు రాజు. ఆ రాజు ఆత్మ. ఆ ఆత్మకి పురుషుడు అంటాడు. అందుకోసం మంత్రాలు పురుషులే చేయాలి. అంటే ఆత్మతోని మంత్రాలు చేయాలి. దేహంతోని కాదు. అంటే బయటగా డ్రామాటిక్‌గా కాదు. లోపల నుంచి మంత్రాలు చేయాలి. దేహం స్త్రీ, ఆత్మ పురుషుడు. లేడీస్‌లో కూడా పురుషుడు ఉన్నాడు. ఆత్మ ఉంది. అక్కడి నుంచి మంత్రం మీరు చెప్పొచ్చు. లేడీస్, జెంట్స్ కాదు. ఇక్కడ స్త్రీ, పురుష అంటే. పురుషుడే మంత్రాలు చెప్పాలి. పురుషే గాయత్రి మంత్రం చెప్పాలి. ఈ పురుషు అంటే అక్కడ దాని మీనింగ్ ఆత్మ అన్నమాట అక్కడ. హుహు. అలా క్లియారిటీ తీసుకోండి.
ఓకే. అంటే గమనిస్తే కూడా వీళ్ళు ఎక్కువగా సాధనలు కూడా అఘోరీలు శ్మశానాలలో ఎక్కువగా సాధన చేస్తుంటా అంటారు. నిజమేనా? అఘోరీల్లో వీటిలో అన్నిట్లో ఏందంటే 4 పిటికలు కంపల్సరీ ఉంటది. అరణ్య పిటిక. అరణ్య పిటిక అంటే ఫస్ట్ ఎవరైనా గానియండి ఒక 6 మంత్ అడవిలోకి పోయి సాధన జేయాలి. ఋషులందరూ అడవిలో జేస్తారు. ఆ ఋషి సంప్రదాయం మొత్తం అడవిలో ఎక్కువ హుహు. నార్మల్‌గా. హ్మ్. సంవత్సరాలు కూడా జేస్తారు. ఇవన్నీ నడుస్తాయి. దట్ ఇస్ అరణ్య పిటిక. అరణ్యం అంటే అడవిలో జేయడం. హుహు. నార్మల్ పబ్లిక్‌లో జేయడం ఏంది, అడవిలో చేసుకోవడం ఏంది గొప్పతనం అంటే, అడవిలో మీకు అన్నిటికన్నా ఫస్ట్ మంచి అడ్వాంటేజ్ పరంగా చూస్తే మీకు డిస్టర్బెన్స్ లేవు. హుహు. పబ్లిక్ సౌండ్ లేదు, ఏం లేదు. ఇవన్నీ గాకుండా మీకొకటి అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ మీ విశ్వాసాలకి ఛాలెంజ్. మీరు దేవుడి పైన ఎంత విశ్వాసం చేస్తారు. పబ్లిక్ మధ్యలో ఉండి పబ్లిక్‌తో మాట్లాడి పబ్లిక్కే సకలం ఒక ఎళ్లి జీవితం గడిపిన వ్యక్తి సడెన్‌గా అన్ని వదిలేసి అడవిలో పోయినాడంటే ఆహ్, సడెన్‌గా అడవి వదిలేయండి. ఈరోజు మీ ఇంట్లో ఎవ్వరు లేరు. ఒకరు మీరున్నారు అంటే మీకు భయమేస్తది. ఎందుకంటే పబ్లిక్‌తో ఉండే అలవాటయింది. హ్మ్. ఆ అలవాటు పోవాలంటే మీరు అలోన్ ప్లేస్‌కి పోవాలండి. అడవి చాలా మంచిది. సో, ఫస్ట్ ఒక 6 మంత్స్ అడవిలో 6 సాధన చేయాలి. ఎవరికైనా సాధనలో అటాచ్‌మెంట్ పోవాలి. రెండోది ధైర్యం రావాలి. హ్మ్. సాహసం రావాలి. అడవిలో ఎన్నో రకాల జీవులుంటారు. వాళ్ళు సడన్ అటాక్ చేస్తారు. వాళ్ళు ఒక భయాల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు అటాక్ గూడా చేయరు. కాకపోతే మీకు వాళ్ళల్లో మీకు దేవుడి విశ్వాసం కరెక్ట్ ఉండంటే వాళ్ళతో మీకు గాదు. ఏదో ఋషి మునుసులు తపస్సు చేస్తారు. ఒకటి ఆలోచించండి. నార్మల్‌గా నేను ఫస్ట్ టైమ్ అడవిలో పోయినా సాధన చేసుకోవడానికి గురుగారు చెప్పినారు. నేను పోతే భయమైతది గురుగారు నేను పోను ప్లీజ్ చాలా చెప్పినా. గురుగారు ఏమన్నారు, హ్మ్. "నువ్వు వేస్ట్ రా" అన్నారు. నేను వేస్ట్ ఎందుకు? అడవిలో ఒక బల్లి ఉంటది. ఆ బల్లికల హీలం. ఆ బల్లికి తల్లి లేదు, తండ్రి లేదు, ఫ్యామిలీ లేదు, దుకాణాలు లేదు, ఏం లేదు. అడవిలో ఒక్కటే ఉంటది. తన తిండి కోసం తను ఫైట్ చేస్తది ఒక్కటే ఉంది. దానికి భక్తి లేదు. కానీ ఏ ధైర్యంతో నిలబడి ఉంది? అంత ధైర్యం కూడా లేకుండా నువ్వు వేస్ట్ కదా! నీకు భక్తి ఉండి కూడా. లోపల విశ్వాసం ఉంటే నువ్వు అడవిలో సచ్చినా పర్వాలేదు. నా గురువు ఉన్నాడు. నా దేవుడు ఉన్నాడు. నా పరమశివుడు ఉన్నాడు అనుకోని నువ్వు వెళ్ళిపో. అప్పుడు లేదు అనుకుని అవును. నా నిజమైన భక్తి తెలుసుకోలేనిది నేను కూడా క్లారిటీలో ఉండాలి కదా! నాకు నా భక్తి ఉంది. నేను అనుకోవడం కాదు. నాలో భక్తి ఉంది. నాకు క్లారిటీ ఉంది. నేను అడవిలో కూడా పోయి చేస్తా. హ్మ్. ఎక్కడైనా చేస్తా. ఆ డిసైడ్ చేసుకొని అడవిలో పోయి సాధన చేస్తా. హ్మ్. అంటే మనకు అటాచ్‌మెంట్‌లో పోయి ధైర్యం రావడం. ధైర్యం ఎక్కడి నుంచి వస్తది? భక్తి పెరుగుతది ఆటోమేటిక్. విశ్వాసం దేవుడి పైన పెరుగుతది. ధైర్యం వస్తది. హ్మ్. భయం ఎవరిదైతే హృదయంలో ఉంది, వాడు మీ హృదయంలో అజ్ఞానం ఉంది. దేవుడు అక్కడ లేడు అనే ఒక భావం ఉంది. ఆ భావం వెళ్ళిపోతేనే జ్ఞానం వస్తది, ధైర్యం వస్తది, విశ్వాసం వస్తది. మొలిచి ముందుకు పోతాడు. ఓకే. ఇది ఇం దాని తర్వాత సెకండ్ పీఠిక వచ్చేసి శంషాల పీఠిక. శ్మశాన పీఠిక. శంషాల పీఠిక, శ్మశాల పీఠిక. ఆహా! उसको शमशाल पीఠిక హిందీ బోల్తే శ్మశానం తెలుగులో అంటారు. ఆ! దాని పేర్లలోనే. శ్మశాన పీఠిక అక్కడ ఓకే. ఈ శ్మశాన పీఠిక స్థలాలు నార్మల్ అందరు కాదు. ఓన్లీ అఘోరం ఇంకా ఇటువంటి ఏదైతే పవర్ కోసం శక్తి మార్గం అనేది అఘోరంలో ఉంది. అది అఘోరంలో నాతలో శివ మార్గం ఉంది. హ్మ్. శివ తత్వాల దగ్గర పోవడం. శక్తి యొక్క శక్తియోహం శక్తిలో కలవడం యొక్క మార్గం వాళ్ళు అక్కడ స్టార్ట్ అయ్యేది ప్యూర్‌గా అది శ్మశానం నుంచి. శ్మశానంలో ఏది ఆత్మ. శక్తి है शरीर का ఆత్మ నికల్ गया ఆత్మ వెళ్ళిపోయింది బాడీ నుంచి ఈ శవం అవుతుంది ఆ శవం అనే దానికి మీరు ఈ పెట్టేది శివ అవుతుంది ఆ ఈ అనేది శక్తి ఆ ఈ అనేది మహాకాళి స్వరూపురాలు అయితే ఇక్కడ శ్మశానంలో ఆ ఆత్మలు ఈ ఈ ఇవి ఎన్నో రకాల శక్తులు ఉంటాయి కాబట్టి అక్కడ సాధన చేసి శక్తి తత్వాన్ని అర్థం చేసుకోవడం దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా మీరు శ్మశానం పోతే అది గాదు. ముఖ్యమైనది మీరు ఇప్పుడు చాలా మంది ఎళ్లి లేదు నేను గూడా శ్మశానంలో కూర్చొని సాధన చేస్తాను. నువ్వు వెళ్లి ఆ గురి అయితే చాలా మంది నువ్వు వెళ్లి శ్మశానంలో సాధన చేస్తే నేను గూడా కూర్చొని అది గాదు. శ్మశానాన్ని జాగ్రత్తగా చేసే మంత్రాలుంటది. ఇప్పుడు అల్లి పడుకోలేదు అందరూ. మేము మంత్రాలు చెప్తాం. అప్పుడు శ్మశానం జాగృతమైతే అప్పుడు శ్మశాన సాధన స్టార్ట్ అయితది. చాలా మంది శ్మశానం పడుకొని ఉంటది. దాని తర్వాత శ్మశానం పోయి మంత్రాలు చేస్తారు కదా! సిద్ధించదు అందరూ. శ్మశాన జాగృతి నుంచి రావాలి. శ్మశాన జాగృతి నిజమైన ఆ గురి మాత్రమే చేయగలుగుతాడు. అప్పుడు నార్మల్ మనుషులు ఎవ్వరు శ్మశానం తిరగలేరు. ఎందుకంటే ఆ జాగ్రత్త వల్ల పడుకున్న వాళ్ళందరూ లేచి ఉన్నారు. క్లారిటీ మీకు అర్థమైంది. అంటే వాళ్ళు లేవడం ఎందుకు అసలు? ఇది ఏదైనా కోరికల పైన డిపెండ్. ఇదంతా కోరిక వ్యవహారం. మీరు శివుడు కావాలని కూడా కోరికలే. ఇంకా స్ మీరేదైనా సిద్ధిలు కావాలన్న కోరికలే. అప్పుడే ఈ సాధనలు బయటొస్తది. మీకు కోరికలు లేదంటే ఈ శ్మశాన సాధన చేసే అవసరం లేదు. మీకు ప్యూర్‌గా మీరు శివుడు కావాలంటే మీరు ఒక యాంగిల్ కాదు. ఎవ్రి యాంగిల్ నుంచి శివుడు కావాలి.
ఒక యాంగిల్ నుంచి శివుడు కావాలంటే కావచ్చు, రామకృష్ణ పరమహంస అయితే శివ. కాకపోతే అన్ని యాంగిల్ నుంచి శివుడు కావాలంటే శివుడు అన్ని రూపాల్లో వామదేవ రూపం ఉంది, సాధ్యజాత రూపం ఉంది, ఈశాలమూర్తి రూపం ఉంది, మళ్ళీ అఘోర రూపం. అయితే అఘోర రూపం కోసం శ్మశానం కూడా అవసరమే. అయితే కిదతవి శివతత్వం జాగ్రత్త కూడా కంపల్సరీ జరూరీ హే. ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు జాగ్రత్త చేయాలని కాదు. కాకపోతే అసలు ఇప్పుడు ఉన్నది కలియుగంలో నిజమైన శ్మశానాలు కూడా లేవు చెప్తారు. ఎందుకంటే శ్మశానాలలో కూడా మనుషులు ఇల్లులు కట్టి ఉన్నారు. పాప ఆత్మలు కూడా భయపడుతున్నాయి మనుషులు చేసే వ్యవహారాలు పనులు చూసి. సరే ఇవన్నీ కూడా పక్కన. దాని తర్వాత శవ సాధన ఉంటుంది. శవాల పైన కూర్చొని సాధన చేసుకోవడం. నిన్న మొన్న నేను విన్నాను, ఎవరో వాళ్ళ తల్లి శవ పైన కూర్చొని కూడా సాధన చేస్తారట. కానీ నేను యాక్చువల్గా నాకు తెలిసి అఘోర సంప్రదాయంలో వీటన్నిటిలో కూడా మనము సొంత తల్లి పైన కూర్చొని జపం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అలా ఒక క్వశ్చన్ లాగా వచ్చింది. మళ్ళీ ఒక డిఫరెంట్ ఆలోచన ఉంది సమాజంలో. కాకపోతే దీనికి నేను ఖండిస్తాను. నేను సొంత తల్లి పైన కూర్చోవడం కాదు, తల్లి కాళ్ళ దగ్గర కూర్చొని తపస్సు చేసిన వాళ్ళు నేను ఒప్పుకుంటాను. యూపీ బిహార్లో మళ్ళీ ఒక పర్సన్ చూస్తాను, ఆయన బతికి ఉండగానే ఆయన ఒక తోలు కడుపు తీసేసి రామచంద్ర బాలస్కి ఫాలో చేసాడు. కడుపు తోలు తీసేసి 2 పాదుకలు తడిచి వాళ్ళ తల్లి కాళ్ళలో వేస్తాడు. ఆయనది ఇందులో పేపర్లు టీవీలో చాలా బ్రహ్మాండం. సొంత తల్లి పైన కూర్చొని నువ్వే బుక్ తీస్తావు, నువ్వు బుక్ తీసేటోడు నువ్వెవరు? అహంకారం లేని వాడే ఆ గోరి ఫస్ట్ నేను క్లారిటీ చేసేస్తున్నాను. నా డెఫినేషన్లో గోరి అంటే అంటే అహంకారం లేని వాడే ఆ గోరి. అయితే దీంట్లో ఫస్ట్ అరల్య సాధన, శంశాల సాధన, శవ సాధన, లాస్ట్లో శాబ సాధన వస్తుంది. అంటే శాబా సాధన అంటే ఇప్పుడు నార్మల్గా ఒక స్త్రీని ఒడిలో కూర్చోపెట్టి చేసే సాధన ఉంటుంది. అది ఇప్పుడు చాలా ఇది డిఫరెంట్ అనమాట. అఘోర మార్గంలో ఏంటంటే మనిషిని ఆత్మ నుంచి చూస్తారు, బాడీని చూసుకోరు. అటువంటి అప్పుడు నువ్వు బ్రహ్మచారి అప్పుడు నీ గొప్పతనం ఎక్కడ తెలుస్తుంది? నీ ఒడిలో ఒక అబ్బాయి కూర్చుని అప్పుడు సాధన చేస్తుంటే నువ్వు వెళ్తే బ్రహ్మచారివి, బయట పడిపోతుంది కదా. అటువంటి లెవెల్ అనమాట ఈ సాధనలు. ఇది అందుకోసం ఇటువంటి సాధనలు సమాజంలో వాళ్ళు లైక్ చేయరు. సమాజంలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ అర్థం కావాలంటే చాలా హై లెవెల్, ఇంకా చాలా లోతు లెవెల్ తత్వాలు కాబట్టి ఇది చాలా సీరియస్గా ఈ రోజు జరిగినాయి. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. ఈ మార్గం అఘోర మార్గం అంటే ప్యూర్గా అది శక్తికి సంబంధించిన సాధనలు, ఇంకా వామాచారాలకి సంబంధించింది. అఘోరంలో ఎప్పుడైనా దక్షిణాచారము సాత్విక సాధనలు ఉండదు. అఘోరం అంటేనే చాలా క్రూరంగా ఘోరంగా ఉంటుంది. నేను చెప్పిన వాళ్ళు నెగిటివ్కి వాళ్ళు రెచ్చగొట్టేటోళ్ళు వాళ్ళు క్రూరంగా ఖచ్చితంగా ఉంటారు. ఈ అఘోరాలు చేసే సాధన వల్ల ఈ సమాజానికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు? అసలు హిందూ ధర్మం ఏం చెప్తుందంటే భగవద్గీతని ఫాలో చేయమంటది. భగవద్గీతలో కర్మయోగం ఉంది. నువ్వు కర్మ మంచి చేయి, నీకు ఫలం దొరికితే ఉంటుంది. మనం దేవుడు పూజ ఎందుకు చేస్తాం ఆ క్వశ్చన్కి ఇక్కడ రీజన్. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే దేవుడు పూజ చేస్తాం, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి దేవుడు ఉన్నాడు, అందుకోసం దేవుడు పూజ చేస్తాం. అది చాలా రాంగ్ ఆన్సర్. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి దేవుడు అక్కడ కూర్చోలేదు. మీరు ఆయనకు పూజ చేయకపోయినా ఆయనకి ఏం పోయి తెలియదు, లాస్ట్ మీకే. కాకపోతే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి దేవుడు అక్కడ కూర్చోలేదు. అఘోర మార్గమైనా నార్మల్ ఏ మార్గాలైనా ఉండండి, అఘోరుల సాధనలు వాళ్ళ సాక్షాత్కారం, వాళ్ళలో శివతత్వాల గురించి తెలుసుకోవాలి, వాళ్ళ శివస్వరూపం అవ్వాలి. దాని తర్వాత వాళ్ళు సమాజానికి ఉపయోగపడాలి. దానికోసం అఘోరులు సాధన చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క నిజమైన అఘోరి గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క నిజమైన అఘోరి కోరేది ఆయన శివుడు అవ్వాలి. శివతత్వం ఆయన శివుడు అవ్వాలంటే ఆయన ఆత్మలో శివ లైట్ వెళ్తూ ఉంటుంది. ఆ ఆత్మలో ఆ శివ లైట్ వెళ్తా లైట్ ఆ ఆత్మలు ఓపెన్ చేసి బ్లాస్ట్ చేసి దాని లోపల నుంచి బయట వచ్చేసి ఈలనే సాక్షాత్గా శివ అవతారం అయిపోతాడు. సమాజంలో ఎన్ని రకాలు బాధలు ఉన్న వాళ్ళందరికీ బాధలు తీస్తాడు. సమాజానికి ఒక మంచి మార్గం చూపిస్తాడు. ఇంకొకటి, ప్రతిసారి సమాజంలో కొత్త రకాలైన ఛాలెంజెస్ అనేది సమాజంలో వస్తుంటుంది. నిన్న కరోనా వచ్చింది, దాని ముందు ఇంకొక రోగం వచ్చింది, దానికి ముందు ఇంకొక రోగం వచ్చింది. అన్ని రోగాల నుంచి ఎన్నో రకాలైన బాధల నుంచి సమాజానికి బయట తీయాలంటే ఆ ఘోరమైన మాయలో పోయే సమాజాన్ని అఘోరమైన శివుడు కలపడానికి అఘోరీలు అనునిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. నిజమైన అఘోరీలు చేసేది అదే. ఇప్పుడు రామ్ భగవాన్ అని ఒక అఘోరి కాశీలో, వాళ్ళ ఆశ్రమంలో ఏం చేస్తారు, ఎవరైనా లెప్రసీలో ఉంటారు, కుష్టి వ్యాధిలో ఉంటారు, వాళ్ళందరికీ అక్కడ వెళ్తారు అఘోరీలు చీ అని చెప్పరు. లేదు ఫస్ట్ ఏమన్నా అష్టపాశాల్లో దేనిని అసహించుకోవద్దు. వాళ్ళకి చేతులతో వాష్ చేసేసి ఆ ట్రీట్మెంట్స్ అంతా వాళ్ళ చేతులు చేసి మానవ సేవనే మాధవ సేవ లాంటి ఒక మెసేజ్ని ప్యూర్ వేలో తీసుకొని బయట వస్తారు. అది అఘోరీలు చేసేది. అఘోరి సమాజంలో ఉన్న ప్రతిసారి సమాజంలో
ऊपर नीचे भेदभाव भेदभाव बोलते तेलुगु में, क्या बोलते भेदभाव को तेलुगु में? అది పెద్ద చిల్ల, హ్మ్. కాస్టిజము, ఇంకా నేను గొప్ప, నువ్వు గొప్ప అటువంటి ఎన్నో ఫీలింగ్స్ వచ్చి సమాజంలో గొడవలు ఫామ్ అవుతాయి. అటువంటి గొడవలు ఘోరమైన మాయా ప్రభావంతో అవుతుంది. ఆ ఘోరమైన మాయాలి అఘోరం ఖండిస్తది, తీస్తది. ఇక సమాజాలని ఒక పరమ పవిత్రమైన వేలో తీసుకొస్తది. అయినా అది కూడా మరి ఇప్పటికి మనం గమనిస్తే సమాజంలో ఎన్నో అరాచకాలు, ఎన్నో ఘోరాలు ప్రతి నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. శివం శివం మరి కరెక్ట్. అప్పుడు అఘోరీలు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు అది మీరు నార్మల్‌గా ఇప్పుడు సమాజంలో కొంతమంది మేమే అఘోరి, మేమే అఘోరి అంటున్నారు గదా! వాళ్ళని అడగండి. నా వైపు నుంచి అయితే నేను మార్కాపురంలో గుడి కడుతున్నాను. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రీట్మెంట్ ఇంకా నార్మల్ అయినటువంటి ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు కరెక్ట్ అయిన జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎవరిని ఖండించాలని నాకిప్పుడు లేదు. ఎవరిని నిందించొద్దని మా సూత్రంలో ఒక సూత్రం ఉంది. కాబట్టి నేను ఎవరిని నిందించను. కాకపోతే నా ధర్మం ఏంటి నేను నిర్వహిస్తున్నాను. కాకపోతే ఎవరైతే అఘోరీలు ఇప్పుడు ధర్మాలు మర్చిపోయినారు కాబట్టి సమాజం ఇలా అయింది. ఇది పరమ సత్యం. ఎందుకంటే ఆ ప్రతి ఒక్క అఘోరి చేతిలో కట్ట ఉంటది. ఆ కట్ట ఎందుకుంటది? దండం అంటారు. అది ఎందుకుంటది? అధర్మంలో ఉన్నోడికి కొట్టడానికి ఉంటది. అఘోరి ఆ దండాన్ని యూజ్ చేస్తలేరు. హుహు. నిజమైన సమాజం మార్గంలో సమాజాన్ని తీసుకొస్తలేరు. అఘోరీలు చల్ల అయిపోయినారు. అటువంటి స్థితి వచ్చేసింది కాబట్టి సమాజం ఇప్పుడు అస్తవ్యస్తమైంది. అఘోరీలు కరెక్ట్ అయిపోతే సమాజం ఆటోమేటిక్ కరెక్ట్ అయితది. అఘోర మార్గం పరమశివుడు సమాజంలో తీసుకురావడానికి కారణం ఏంది? ఘోరమైన మాయలో చెడు మార్గాల్లో పోయే సమాజాన్ని కరెక్ట్ వేలో తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమాజంలో తాగుడు ఎక్కువైపోయింది. అక్కడ పోయి వాళ్ళతో పాటు కూర్చొని తాగడం గాదు. ఇది రాంగ్. నిజమైన అఘోరి తాగేదైతే ప్రాక్టీస్ కింద ఉంటది. కాకపోతే తాగుబోతులందరికీ కరెక్ట్ వేలో తీసుకొచ్చేసి సమాజాన్ని తాగుబోతుయిజం అనేది ఏదైతే ఉందో తక్కువ చేయాలి. అసలు 99% సమాజంలో అందరూ బాధలేందంటే ఇంట్లో భర్త తాగుతున్నారు, చలి తాగుతున్నారు, చిన్న పోరలు కూడా తాగుతున్నారు ఇప్పుడైతే. అటువంటి సమాజం గాకుండా ఈ చెడు గాలి నుంచి సమాజాన్ని బయట తీసుకురావాలి. ఇంకా అన్ని రకాలైన నెగెటివ్స్, ఎన్నో రకాలైన నెగెటివ్స్ ఉంది సమాజంలో. సమాజంలో కుర్రలో బ్రహ్మచర్యాలు అనేవి విడిపోయినాయి. బ్రహ్మచర్యాలు సమాజంలో తీసుకురావాలి. అసలు సమాజంలో వ్యాయామశాల, హనుమాన్ వ్యాయామశాల, హనుమాన్‌జీ ఆ కాలంలో ఏం చేస్తుంటే అఘోరీలు ఈ నార్త్ ఇండియాలో ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఏ అఘోరైనా, ఏ మఠ సాధువులైనా వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టేసి మంచి ఎక్సర్సైజ్ చేసే వ్యాయామశాలలు ఇవన్నీ నిర్మాణం చేస్తారు. సమాజానికి ఒక మంచి వేలో తీసుకుపోతారు. కాకపోతే సౌత్ ఇండియాలో కరెక్టమైన అఘోరీలు లేరు. కరెక్టమైన మార్గం లేదు. నా సంప్రదాయం అనేది సౌత్ ఇండియాలో వికసించలేదు. అఘోర సంప్రదాయం వికసించలేదు. ఎందుకంటే అఘోర సంప్రదాయం, నా సంప్రదాయం ఏదైనా వచ్చింది గోరఖనాథ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ 2 చేతులు. ఇక్కడ శక్తి, ఇక్కడ శివుడు. ఈ 2 సంప్రదాయాలు మంచి పరిపక్వంగా మంచిగా డెవలప్ కావాలి. బట్టలిప్పి కూర్చోవడం పెద్ద విషయం కాదు. ఆ బట్టలిప్పి కూర్చోవడం అక్కడ చెప్పి లేదంటే నువ్వు శిశువు రూపంలో ఉండు. ఒక తల్లి కొడుకు వెళ్తే పవిత్రంలో హార్డ్‌గా ఉంటాడు. అంత ప్యూర్ రూపంలో అయిపో. అది అనమాట దానికి కాన్సెప్ట్. అందుకోసం నగ్నంగా కూర్చుంటారు అఘోరీలు అంతే. కానీ ఇప్పుడు ఎవరంటే వాళ్ళు నగ్నంగా కూర్చుంటారో పబ్లిక్ చూసేటప్పుడు అబ్బో! వీడు నాగా సాధు ఏదో ఉన్నాడు. సంథింగ్ ఉంది. ఆ ఆలోచన వచ్చింది. కరెక్ట్ ఓకే. నో ప్రాబ్లమ్. నేను ఎవరిని విమర్శిస్తలే. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇది నిజమైన సంప్రదాయం పరంగా ఆయన రెస్పాన్సిబిలిటీ ఏదైతే సమాజంలో చరిత్రతోని నగ్నమైన వాళ్ళందరినీ, చరిత్రతో నగ్నమైన వాళ్ళని అలా పుట్టకుండా ఆ చరిత్రతో నగ్నంగా పుట్టొద్దు. మంచి చరిత్ర అనేది సమాజంలో ప్రచారం కావాలి. మంచి ఒక మెసేజ్ అనేది సమాజంలో దొరకాలి. అఘోరీలు కోరేది సమాజంలో అందరూ భగవద్గీత చదవాలి. భగవద్గీత మార్గంలో నడవాలి. ఈ క్షుద్ర ప్రయోగాలు తాంత్ర మంత్రంలో పడకుండా సమాజం ప్రశాంతంగా హ్యాపీగా ఈ భూమియే స్వర్గం కావాలి. మనిషి చచ్చిపోయిన తర్వాత స్వర్గం కోరొద్దు. భూమి ఎంత అందం కావాలంటే ఇక్కడ ఉండంగానే హ్యాపీనెస్ అనేది స్వర్గం లాగా ఉండాలి. ఎవరికి ఏ దుఃఖాలు లేకుండా అందరూ శివుడు భక్తితోని మయంగా ఉండాలి. ఓకే. ఇది అఘోరి కోరుతారు. మీరు ఏ వయసులో ఈ సంప్రదాయంలోకొచ్చారు? అసలు మీకు ఈ వైపుగా రావాలని మీకెలా అనిపించింది? ఐ థింక్ మీరు చక్కగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఆ తర్వాత 25 లాంగ్వేజెస్ వచ్చు. 2 సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా మీరు నడిపారు. మరి సడెన్‌గా మీరు ఈ వైపుకు రావడానికి గల ప్రబలమైన కారణం? నేను సడన్‌గా రాలే. నా ప్రారబ్ధ జన్మ వల్లనా అనుకోండి. నేను చిన్నప్పుడు 8 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు నేను మీకు చెప్పినాను శ్రీకృష్ణుడిని పూజ చేసుకోవడం. అలా ఆటోమేటిక్ మార్నింగ్ 2:00కే లేచిపోయి శ్రీకృష్ణుడి పూజ చేయడం. ఇలా ఆధ్యాత్మికం వైపు మెల్లమెల్ల పోతూనే ఉన్నాను. సడన్‌గా రాలే. కాకపోతే అఘోర అనే మార్గంలో 2009కే నేను గురుగారు నన్ను తీసుకొచ్చినారు. అందులో భైరవ తత్వం ఇచ్చినారు. నాకు ముందు జరిపినారు అనమాట. హుహు. నాకొకటి ఆనందం ఏందంటే, నేనప్పుడు అనుకున్నాను, ఇప్పుడు డబ్బు సంపాదించుకొని మనిషి ఎంతవరకు డబ్బు సంపాదించుకుంటాడు? మనిషి జీవితం ఒక అంతరార్థం ఏంది? సారం ఏంది? నేను ఎందుకు పుట్టినాను? ఆ రహస్యం తెలుసుకోవాలి. తెలుసుకున్నాను గూడా. సాధన చేసుకున్నాను.
శివుని దర్శనం అనుకున్నాను. శివ దర్శనం కూడా అయిపోయింది. దాని తర్వాత నాలోనే నేను శివ దర్శనం చేసుకున్నాను. హ్మ్. ఇంకా నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానంతోని సాధనలో ఉన్న అన్ని రకాలైన పదవుల నుంచి క్రాస్ అయ్యి ఇప్పుడు సమాజంలో ఒక ప్యూర్ సేవ చేయాలనే ఒక సంకల్పంతోని నేను ఉన్నాను అంతే. నేను నేను పుట్టినప్పటి నుంచి ఆధ్యాత్మికంలోనే ఉన్నాను. మా అమ్మగారు నాకు ప్రతి క్షణం నాకు వెనుకనే ఉన్నది. సో, హిమాలయాల్లో మీరు 18 సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు మీకెలా అనిపించింది? మీరక్కడ ఎంతమంది గురువులను కలిసారు? హిమాలయాల్లో నేను ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఎన్నో రకాలైన ఇబ్బందులు అవన్నీ జరిగినాయి. ఎందుకంటే మా గురుగారు హిమాలయాల్లో పోయి సాధన చేయమన్నారు గానీ ఇక్కడ చేయమని చెప్పలే. ఇటు అటు, ఇటు అటు అలా తిరుగుతూ లాస్ట్ కేదార్‌నాథ్ పోయినా. కేదార్‌నాథ్‌లో నాకు ఒక ఇండైరెక్ట్ గురువుల ఒక మెసేజ్ అనేది వేరే వేరే గురువులతోని అందింది. హ్మ్. అది అర్థం చేసుకుంటూ నేను వాసుకి పోయినాను. వాసుకి ఒక గుహలో ఉన్నాను. అక్కడ ఫస్ట్ 3 మంత్స్ సాధన చేస్తా. మళ్ళా వచ్చిన. మళ్ళా 3 మంత్స్ సాధన చేస్తా. అలా మెల్లమెల్లగా ఒక 18 సంవత్సరాలు అలాగే జరిగినాయి. ఇంకా నేను ఎన్నో రకాలైన దివ్య శక్తులు, దివ్య గురులు వాళ్ళ దర్శనాలు జరిగినాయి. కాకపోతే ఒక ఎన్నో రకాలైన గురువు కాదు. లాస్ట్‌కి సాధన ఒక అంతరార్థంలో అర్థమైంది. గురుతత్వం ఒక్కటే ఓంకారం. అది ప్రతి ఒక్క మనిషి లోపల ఏ మనిషి లోపల ఆ ఓంకారం వెలుతురు వచ్చేస్తది. ఆయన గురువు అయిపోతాడు. ప్రతి ఒక్క గురువులో నేను ఓంకార స్వరూపుడ పరమశివుని చూసుకొని నమస్కారం చేసుకొని ఆయనను ఫాలో చేసుకుంటూ పోయినాను. అదే పరమ సత్య స్వరూపమైన గురువు. ఆయననే సద్గురువు. మీ పేరులోనే ఉంది. రుద్రగుప్త పాదాచార్య. అంటే మీరు ఇందాక కూడా ఒక ప్రస్తావించారంటే కాళ్ళు లేని ఒక పాము అని. ఆ గుప్తపాద అంటే కాళ్ళు లేని పాము. గుప్తపాదాచార్య ఆచార్య అభినవగుప్త పాదాచార్య ఒక బిరుదు నాకొచ్చిందనమాట. హ్మ్. అది 1000 ఇయర్స్ తర్వాత నాకు కాశీ కొన్ని పండితులు ఇచ్చినారు. నే వాళ్ళంతా నాకంత అయోగ్యులు అనుకోని ఇచ్చినారు. కాకపోతే ఆయన ఒక మహా విద్వానుడు ఆచార్య అభినవగుప్త పాదాచార్య. ఆయనకి ఎన్నో రకాలైన కళలు అన్నీ ఎన్నో ఉన్నాయి. కాకపోతే దాంట్లో సంవాట్ ఏదో చూసినాను. గుప్తపాద అంటే దట్ ఈస్ ఆధ్యాత్మిక జీవితం. జీవితం అనుక్షణం యోగం అయిపోవాలి. హ్మ్. మీరు కూర్చొని యోగ ధ్యానం చేసి పరమాత్మ దగ్గర పోవడం కాదు. అనుక్షణం నిరంతరంగా మీరు యోగమైపోవాలి. అంటే ఈ నిరంతరంగా మీరు ప్రతి ఒక్క లేవడం కూడా శివుడితోనే కలవడం, కూర్చోవడం కూడా శివుడితోనే కలవడం, మాట్లాడడం కూడా శివుడితో కలవడం. మీ జీవితం యోగమయం అయిపోతే మీరు గుప్త పాదాచార్య అవుతారు. ఆ రకంగా నాకు రుద్రగుప్త పాదాచార్య బిరుదు వచ్చిందంటే నేను 24 గంటలు నేను చేసే ప్రతి ఒక్క చేష్టలో శివుడిలో కలిసే ఒక ఆలోచన అనేది ఉంటదనమాట. ఓకే. మీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక? నా భవిష్యత్తులో ఇప్పుడు నా ఒకటేంటంటే సమాజ సేవ. నా ఫ్యూచర్ ఒకటే ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రీట్మెంట్. ఓకే. శ్రీశైలంలో ప్లస్ 12 జ్యోతిర్లింగాల్లో ప్రతి ఒక్క దగ్గర నేను కోరేటిది ఏందంటే అందరికీ మంచి అన్నం దొరకాలి. అందరికీ మంచి జ్ఞానం దొరకాలి. సమాజం ఏందంటే ఈ సమాజం మొత్తం జ్ఞానంతోనే బ్యాలెన్స్ అయితది. అందరికీ మంచి జ్ఞానం దొరకాలి. ఇంకా ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రీట్మెంట్. మంచి ఆయుర్వేదికంలో ఎన్నో రకాలైన జబ్బులకి అసలు చెట్ల మూలికలు ఫ్రీగా ట్రీట్మెంట్ అయిపోయే అటువంటి ఆయుర్వేదిక్ అనమాట. అదంతా సమాజంలో ఇవన్నీ గావాలని కోరుతున్నాను. అదే నా ఫ్యూచర్ ప్లానింగు. దీని కింద నేనిప్పుడు నడుస్తుంటా ఫ్యూచర్‌లో. చాలా బావుంది. చాలా మంచి కాన్సెప్ట్. ఏంటంటే చాలామంది కూడా ఐదర్ ఫుడ్ ఇవ్వగలుగుతారు లేదా ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. ఇదే కాకుండా ఒక ఫుడ్డు, ఒక అమ్మవారి ఎనర్జీ, అలాగే ఒక మంచి నాలెడ్జ్‌ని అందించే విద్యా వ్యవస్థ. సో, ఇది చాలా గొప్ప సంకల్పం మీది. ఇంకోటేంటంటే గురువుగారు, మీరు రచయితగా కూడా ఫెమిలియర్ అని విన్నాము. అవునండి. మరి మీరు రాసిన రచనల గురించి తెలియచేయండి. 'రోతీ చూడల్' అని ఒక బుక్ రాస్తాను ప్రెజెంట్‌లీ. ఆ హ్మ్. 'రోతీ చూడల్' అంటే దట్ ఈస్ హిందీలో అందరూ నవ్వుతారు. చూడల్ అంటే దెయ్యం ఏంది? దెయ్యం పైన బుక్ రాస్తున్నా అట్లా అని కాదు. చుడేల్ అంటే నేను రాసిన బుక్‌లో మీనింగ్ డిజైర్స్ అనమాట. అంటే కోరికలు. హ్మ్. ఇంకా మనకు ప్రతి ఒక్క మనిషికి కోరికలు ఏడుస్తుంటాయి లోపల. అరే! హ్మ్. నాకు సైకిల్ కావాలి. అరే! నాకు సైకిల్ కావాలి. చిన్న బాబు ఏడుస్తాడు. సైకిల్ వచ్చిన తర్వాత నాకు టూ వీలర్ కావాలి. అది ఏడుపు. అలా ఏదో ఒక కోరికతోని మనిషి ఏదో ఒక రీజన్‌తోని ఏడుస్తుంటాడు. ఆయన లోపల ఒక దెయ్యం ఉంది. ఆ కోరిక లాంటి దెయ్యం. దానిపైన రాసిన 'రోతీ చూడల్' అది ఒక సైకాలజికల్ ఫిక్షనల్ ప్లస్ హిస్టారికల్. హిస్టారికల్ కూడా అంటారు. కొంచెం ఇది హిస్టరీ నుంచి కూడా కొన్ని స్టోరీస్ అందులో ఉన్నాయి ఏసిన. సైకాలజికల్, ఫిక్షనల్ యాజ్ వెల్ దశ మహావిద్యాల గురించి కూడా మెల్లమెల్లగా అందులో పబ్లిక్‌కి విద్యల గురించి నాలెడ్జ్ అందాలని కూడా ప్రయత్నించినాను. హ్మ్. అది ఒక గ్రంథాన్ని ఒక పార్ట్ నేను రిలీజ్ చేసినాను. ఇంకా దానికి టోటల్ 24 పార్ట్స్ అనుకున్నాను. ఇంకా 23 పార్ట్స్ రాబోయే ఫ్యూచర్‌లో వస్తాయి. మన తెలుగులో కూడా దానికి కన్వర్ట్ చేస్తాను. అబ్బో! ఇంకా అందరికీ ఒక సైకాలజికల్‌గా ఒక మంచి ఒక బుక్ దొరకాలి అని.
ఒక్క బుక్ రాయడానికే కష్టపడుతుంటాం. మీరింకా 24 పార్ట్స్ అంటున్నారు. ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అసలు. శివం. ఆ! చాలా సంతోషం. అంటే మిమ్మల్ని చూస్తున్నా, మిమ్మల్ని మాట్లాడుతున్నా ఆ తేజస్సు అనేది తెలుస్తోంది మాకు. సో, మీరు ప్రతినిత్యం ఎలాంటి సాధన చేస్తూ ఉంటారు? ప్రతినిత్యం మా గురుగారు ఆ ఆదేశం ప్రకారంగా మావి కొన్ని మా డైలీ రొటీన్ ఉంటది. అవన్నీ మాకు డైలీ జరుగుతది. కాకపోతే మాదేముంటదంటే మాది నాథ్ సంప్రదాయం గాబట్టి మాకు దుని అనేది ఖచ్చితంగా ఉంటది. దుని అంటే 24 గంటలు నిప్పు నడుస్తుండే అందులో. అది సాక్షాత్‌గా శివ స్వరూపం. శివలింగం ఎంత పవిత్రమో ఇది గూడా అంతే సాక్షాత్‌గా శివ స్వరూపమే. హ్మ్. మేము నాలుగిట్లో శివుడు చూస్తాం. శివలింగంలో శివుని చూస్తాం. దునిలో శివుడు చూస్తాం. శివుడి విగ్రహంలో శివుడు చూస్తాం. ఇంకా గురువులో శివుడు చూస్తాం. మీ రింగ్ టోన్ గూడా చాలా బావుంటుంది. అది గురువు గురించి ప్రస్తావించే 'గురు మేరీ పూజ', ఆ! 'గురు మేరా పారబ్రహ్మ'. ఒకసారి చెప్పండి గురుగారు. చాలా 'గురు బావుంటుంది. మేరీ పూజ', 'గురు గోవింద్', 'గురు మేరా పారబ్రహ్మ', 'గురు పరమేశ్వర్'. గురువు మీద మీకున్న భక్తి మీ రింగ్ టోనే చెప్తుందసలు. శివం. నిజంగా. అసలు చాలా అద్భుతం. సో, ఎవరైనా అఘోరాగా మారొచ్చంటారా? నేనేం చెప్పిన ఇందాక అష్టపాశాల నుంచి విముక్తయి ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు. ఆయన కూడా అఘోరి కావచ్చు. మనసులో సంకల్పం పెట్టుకోవాలి. నా హార్ట్‌ని ప్యూర్‌గా పెట్టుకుంటా. ఆ! నా భక్తి మొత్తం శివునికి ఇచ్చిస్తున్నాను. ఆ! ఈ రోజు నుంచి అట్లా ఆయన సంకల్పం చేసి అష్టపాశాల నుంచి విముక్తం కావాలి. దేనిని ద్వేషించొద్దు. ప్రతి ఆ! ఒక్క దగ్గర శివుడు ఉన్నాడు. యాక్సెప్టెన్స్. ఇవన్నీ అష్టపాశాల నుంచి విముక్తి అయినాడంటే హీ ఈజ్ అఘోరి. బట్టలు వేసుకోవడం ముఖ్యం కాదు. మరి స్త్రీలు కూడా అఘోరీలుగా స్త్రీలు అఘోరిగా ఉండొచ్చు. అఘోరి స్త్రీలు ఘోరిని కూడా ఉంటారు. అఘోరిని కూడా ఉంటారు. ఈ ఘోరిని, అఘోరి అనే స్త్రీలు రాబోయే టైంలో వీళ్ళు కూడా భైరవీలు అవుతారు. ఈ గోరి, అఘోరి, భైరవి ఎవరు ఈ ముగ్గురు? అంటే అఘోరీలు ఒక మార్గం ఎలా ఉంది, ఆ మార్గంలో పోయే వాళ్ళ స్త్రీలు అఘోరీలు ఉంటారు. అలా ఘోరిని మార్గం అనేది ఇంకొకటి ఘోరిని అట్లా అది నార్మల్ యాజ్ వెల్ యాజ్ దగ్గర దగ్గర మార్గాలేవి ఎక్కువ తేడా ఉండదు. మళ్ళీ ఘోరినలు అంటారు. అంటే ఘోరబైల మాయతోని వీళ్ళు ఫైట్ చేసుకుంటూ తలలో సత్యాన్ని గెలుచుకుంటారు. ఎక్కువ తక్కువ ఏం తేడా ఉండదు. దీంట్లోనే మళ్ళా వీళ్ళు ఒక లెవెల్లో ఒక ఎడ్జ్‌లో వచ్చి ఒక దైవ సాక్షాత్‌గా వాళ్ళు అమ్మవారే అయిపోతారు స్త్రీలు. అప్పుడు వాళ్ళని భైరవీలు అంటారు. ఓహో! ఎలా అయితే ఒక అఘోరి పరిపూర్ణమైన పరిపక్వమైపోయి అఘోర లాతంలో ఒక ఎడ్జ్ సంపాదించి భైరవ స్వరూపం అయిపోతారు. అలా వీళ్ళు కూడా ఒక స్థాయిలో ఒక ఇందులో వచ్చేస్తారు. గురుగారు ఇందాక మీరు ప్రస్తావించారు. ఈ అఘోర సంప్రదాయంలో స్త్రీలు కూడా ఉన్నారు అని. అఘోరిని వారి గురించి అంటే స్త్రీ రూపంలో అఘోరీలు హ్మ్. అవ్వడం చాలా అంటే చాలా తక్కువ. హ్మ్. దానికోసం స్పెషల్‌గా ఒక అఘోరి సెలెక్ట్ చేసిన స్త్రీ అయితది గానీ, ఏ స్త్రీ అయితే నాకు అఘోరి చేయంటే ఆ స్త్రీ కాలేదు. హ్మ్. దానికి పర్మిషన్ కూడా ఎవరు ఇయ్యరు. హ్మ్. ఒక మంచి లెవెల్‌లో అఘోరి సాధన ఉన్న ఒక గురువు ఎవరినో ఒక పర్పస్‌గా ఒక అఘోరి తయారు చేస్తారు లేడీస్‌కి అంటే, ఇప్పుడు ఆ కాలంలో కూడా జరిగినాయి. హ్మ్. ఇప్పుడు మతంగ మహర్షి తన కూతురు సాక్షాత్ మాతంగికి కూడా ఒక ఇటువంటి దీక్ష, ఇటువంటి రకమైన ఒక దీక్ష ఇచ్చేస్తే ఆమెను సాక్షాత్‌గా చండీ రూపం ధరించి హ్మ్. ఒక మహిషాసురు లాంటి లెవెల్‌లో ఉన్న రాక్షసుని చంపింది. ఆహా! ఈ మాతంగి అమ్మవారంటే ఎవరు? దశమహావిద్యలో ఒక మాత ఒక స్వరూపం. దశమహావిద్యలు అంటే వీటి గురించి మనం తర్వాత ఫ్యూచర్‌లో మంచి డీటెయిల్‌గా మాట్లాడదాము. హ్మ్. అయితే మాతంగి అందులో ఒకటి. అయితే ఇందులో ఘోరిని అనే ఒక సంప్రదాయం ఉంది. దాంట్లో లేడీస్ ఇప్పుడు నార్మల్ బంగాల్ హ్మ్. బంగాల్ క్షేత్రంలో కామాఖ్య ఒక శక్తిపీఠం ఉంది. హ్మ్. అక్కడ ఒక ప్లేస్ ఉంది. దానికి త్రయాదేశం అంటారు. హ్మ్. అక్కడ లూనా చామిరి అనేది ఆ త్రయాదేశానికి పాలించే ఒక మహాఘోరిని ఒక పెద్ద తాంత్రికురాలు. ఓహో! శాబర్ మంత్రాలు అనేది మీకు తెలిసేమో ఐడియా ఉండొచ్చు. ఇంతకుముందు గురువులు హ్మ్. చెప్పి ఉండొచ్చు. అయితే శాబర్ మంత్రాల్లో ఒక హైయెస్ట్ స్టేజ్‌లో అయ్యి ఆమె ఒక సాక్షాత్‌గా ఈరోజు సాక్షాత్‌గా పార్వతీ మాత ఒక లెవెల్ ఆమె. శ్యామలా మంత్రాలా? శాబర్ మంత్రాలు శాబర్. అఘోర సంప్రదాయానికి ఇంకా మన నాథ్ సంప్రదాయాలు శాబర్ మంత్రాలు చాలా యూజ్ చేస్తారు. శాబర మంత్రాలు. శాబర్ మంత్రాలు ఏందంటే సంస్కృతం ఉండవు. హ్మ్. కాకపోతే ఈ మంత్రాలు స్పెషల్‌గా గురువులు వాటి యొక్క శక్తితోని తయారు చేసి శిష్యులకి ఒక తక్కువ పీరియడ్‌లో మంచి లెవెల్‌లో తీసుకురావడానికి ఆల్రెడీ అమ్మవారి యొక్క ప్రసాదంతోని నవనాథులే తయారు చేస్తారు ఈ శాబర్ మంత్రాలు. అయితే ఈ మంత్రాలు అందరికీ ఉండదు. వాళ్ళు సెలెక్ట్ చేసిన శిష్యులకి ఇస్తారు. ఇంకా వాళ్ళని తొందరగా డెవలప్ చేసేస్తారు. అయితే ఈ లూనా చామరి అనే ఒక మహిళకి, ఒక స్త్రీకి, ఒక సాధకురాలికి ఏ లెవెల్‌లో తీసుకొచ్చిల్లంటే ఒక సాక్షాత్‌గా ఆమె ఒక అమ్మవారే తయారైంది. హ్మ్. ఆ కామాఖ్య ప్రదేశంలో
త్రయాదేశం అని ఉంది అక్కడ ఆమె ఉంటది. హ్మ్. ఆమె ఎప్పటి నుంచి ఉంది, ఒక 1500 సంవత్సరాల నుంచి ఉందో దానికన్నా ముందో ఎవరు తెలియదు. కాకపోతే ఆ క్షేత్రంలో ఎటువంటి గొప్ప సాధకుడు ఎవరు పోయినా కూడా ఆయన లేడీస్లో కన్వర్ట్ అయిపోతారు, ఫీమేల్ అయిపోతారు. అంత ఓహ్! హైయెస్ట్ లో ఇప్పుడు అంటే నార్మల్ ఎవరు ఏ మేల్ వెళ్ళినా అందులోకెళ్తే ఫీమేల్ ఆడనే అయిపోతారా? ఆడనే అయిపోతారు. అలా ఇంకా ఎలా? అక్కడ ఇంకా అదేని కాదు, దాంట్లో ఆ క్షేత్రం గురించి చాలా రహస్యాలు ఉన్నాయి. అందులో పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫ్యూచర్లో పిట్టలు కూడా అయిపోయి అక్కడ వేరే వేరే స్త్రీలు సాధన చేసే వాళ్ళ దగ్గర ఉండిపోతారు కూడా. మళ్ళీ ఒక సాధకుడు నా సంప్రదాయాలను పోయి మళ్ళీ వచ్చిన రిటర్న్ గా కూడా రాగలిగినాడు. హుహు. కాకపోతే ఏదైతే ఈ కామాఖ్య శక్తి ఏదైతే ఉంది, ఆహ్, వాళ్ళ అండర్‌లో ఈ లూనా చామిని అండర్‌లో రియల్ కామాఖ్య, అంటే ఈ కామాఖ్యకి గుప్తమైన కామాఖ్య స్వరూపం ఒక శక్తి పీఠం ఉంది. హ్మ్. ఈ కామాఖ్య కూడా ఇంకొక శక్తి పీఠం గుప్త రూపంలో ఉంది. గుప్త కామాఖ్య అన్నమాట. ఆ శక్తి పీఠం అంతా వాళ్ళ అండర్‌లో ఉంది. దానికి మొత్తం పూజలందరూ అంత గొప్ప గొప్ప సాధకురాలు వాళ్ళందరూ చేస్తారు. ఆ క్షేత్రంలో పోవాలని ఎంతో యోగిలు అందరూ ట్రై చేస్తారు. కానీ పోయిన వాళ్ళందరూ లేడీస్ రూపం అయిపోతారు. లేకపోతే అక్కడ చిలుకలు అయిపోయి అక్కడ ఉన్న సాధకురాలు వాళ్ళ ఒక జోపడీ रहता है, జోపడీ के पास वो सामने लटका के रखते हैं उनको, చిలుకలు చేసి పెట్టేస్తారు వీళ్ళు. ఆహా! అయితే ఇది ఒక చాలా ఒక అత్యంత ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వాళ్ళకి ఒక పెద్ద ఛాలెంజ్ అన్నమాట దట్ ప్లేస్. ఓహో! అటువంటి అంటే మీరు లేడీస్‌లో అఘోరీలు ఉన్నంటే ఇటువంటి చూడండి ఎంత హైయెస్ట్ అఘోరీలు ఉన్నారు. ఎగ్జాంపుల్. ఆ! ఎగ్జాంపుల్ లూనా చామరి. ఆ! మళ్ళా లూనా చామరి గురించి తెలుసుకోవాలంటే దీని గురించి 3 స్టోరీస్ ఉన్నాయి. కొంతమంది అఘోరీలు ఏమంటారు, లూనా చామరి అనేది పంజాబ్‌లో ఉన్న కూడా ఒక క్షేత్రం ఉంది. అక్కడ పుట్టింది. కొంతమంది ఒక రాజుకి రాణి పేరు లూనా చామరి అని ఆమె అంటారు. హ్మ్. ఇంకా కొంతమంది మధ్యప్రదేశ్‌లో ఉందంట. ఇంకొక నాలుగో స్టోరీ బంగాల్‌ది కూడా ఉంది. హుహు. అది అసలైన లూనా చామరి ఎవరు? ఇదంతా ఏంది? ఆమె శక్తి ఏంది? కాకపోతే ఒక్కటైతే చెప్తున్నాను. ఆ జగన్మాత సాక్షాత్ ఆమెనే అఘోర సంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది. ఇంకా ఆమెనే అఘోరి రూపం ఎత్తితే ఎలా ఉంటది? అలా ఉంటది. ఒక స్త్రీ అఘోరి అయితే అంత గొప్పగా ఉంటది. కాకపోతే స్త్రీల్లో కొన్ని కొన్ని అఘోరీలకి మాత్రమే పర్మిషన్ అనమాట. కొంతమందికి అఘోరి సంప్రదాయంలో వచ్చే పర్మిషన్ ఉంది. అందరికీ ఉండవు. అది గురువే సెలెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కావాలి, చాలా రేర్. ఇంకొకటి వాళ్ళు తర్వాత అందులో కూడా మళ్ళీ హైయెస్ట్ లెవెల్‌లో మళ్ళీ భైరవుల సాధనలు కూడా ఉన్నాయి. భైరవులు కూడా కావచ్చు. హ్మ్. ఇంకా ఈ సాధనలో మర్మాలు తెలిసిన వాళ్ళకి ఇవన్నీ నేను చెప్పిన విషయాలు అర్థమైతే, నార్మల్ పబ్లిక్‌కి ఇవన్నీ విషయాలు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు దక్షిణ భారతం క్షేత్రంలో వైష్ణవిజం మంచిగుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోని ఆ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ బాగున్నారు. వైష్ణవిజం బాగున్నది. వైష్ణవిజంలో పంచరాత్ర శాస్త్రాలు బాగున్నాయి. ఇంకా మనకు వైఖానస శాస్త్రాలు బాగున్నాయి. అయితే వీళ్ళకి నమ్మేటోళ్ళు బాగున్నారు. అంటే ఇవన్నీ సౌమ్య రూపంలో చేస్తూ ఉంటారు. ఇదంతా ఇవన్నీ సౌమ్యం. ఇక్కడ మీరు చెప్పిన తాంత్రికం అంతా కూడా శాక్తీయ రూపంలో చేస్తూ శాక్తీయ రూపం ఉంటారు. ఉంది, శైవిజం ఉంది. హ్మ్. ఇంకొకటి గుప్త రహస్యం చెప్పాలా? వైష్ణవిజం ఒక టైంలో దక్షిణ భాగంలో చాలా తక్కువుండే. ఆ టైంలో ఇక్కడి నుంచి ఆ సంప్రదాయాలు అక్కడ పోయినాయి. హ్మ్. చాలా చాలా గ్రంథాలలో ఉన్న రహస్యం ఏందంటే, దక్షిణ భారతం నుంచి ఈ సంప్రదాయాలు, అఘోరి సంప్రదాయం కూడా దక్షిణ భారతం నుంచి అక్కడ కామాఖ్య వరకు వెళ్ళిందని చాలా చాలా ప్లేసెస్‌లో చెప్తారు. వశిష్ఠ మహర్షులు పూజ చేసింది, తారాదేవి పూజ ఇక దక్షిణ భారతం నుంచి ఆయన వెళ్ళారని చాలా చాలా ప్లేసెస్‌లో ఉన్నాయి. దక్షిణ భారతం మనం తక్కువగా అంచనా వేయరాదు. ఇప్పుడు కన్యాకుమారి క్షేత్రం అనేది చాలా వరకు 90% నీళ్ళలో మునిగిపోయినాయి. ఏ టైంలో అయితే నీళ్ళకి బయట ఉండే ఆ టైంలో చాలా చాలా ఇటువంటి సాధనలు ఇప్పటికి 400 రెట్లు ఎక్కువ జరుగుతుంది. ఇంకా ఈ సంప్రదాయాలు భక్తికి కలిగిన శివుని భక్తికి సంప్రదాయాలు ఇవన్నీ ఒక ఎడ్జ్‌లో నడుస్తున్నాయి ఆ టైంలో. ఇప్పుడు మనం గమనిస్తే కూడా గురువుగారు, ఈ అఘోరి సంప్రదాయంలో వీరు చేసే సాధనా క్రమంలో శవాలతోటి కూడా సంభోగం చేస్తుంటారట, నిజమేనా? ఒక కుక్క నుంచి మనిషి కావాలంటే అఘోరి కావాలి. మళ్ళీ అఘోరి అయిన తర్వాత కూడా కుక్కలాగా మాటలు మాట్లాడుతున్నాడు, కుక్కలాగా చేస్తున్నాడంటే హి ఈజ్ నాట్ అఘోరి అని అర్థం చేసుకోండి. అఘోరి గురించి నేను ఇంతవరకు చెప్పింది హ్మ్. ఓకే. వాళ్ళ యొక్క టెస్టింగ్స్ ఇవన్నీ ఓకే. కానీ శవాలతోని సంభోగన, ఇంకా శవాలతోని చేసేది ఏదైతే ఇప్పుడు తీసుకుపోతున్నారు కదా! ఈ సంప్రదాయానికి నామ్ ఖరాబ్ करने के लिए, ఈ సంప్రదాయానికి కొంచెం क्या बोलते हैं దుష్ప్రచారాలు పరంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి నీచమైన కార్యాలు పరమశివుడు ఎప్పుడు పర్మిషన్ ఎవరికీ ఇయ్యరు. హ్మ్. ఇది భ్రష్టు పెట్టడానికి, ఈ సంప్రదాయాల్ని ఖరాబ్ చేసుకోవడానికి కొంతమంది దుర్మార్గులు తీసుకున్న సంకల్పంతోని ఇవన్నీ ప్రచారాలు జరుగుతున్నాయి. అఘోరీలు అంటే కామపిశాచులు గారు. హ్మ్. అఘోరీలు అంటే ఇప్పుడు సినిమాలలో గూడా ఒక విలన్ కింద నేను చూసిన ఆ సినిమా 'జయజమ్మ' అని పాట ఉంది. ఏం చూసిందో 'అరుంధతి' సినిమా, అందులో గూడా ఆయన ఒక కామపిశాచుడు అఘోరి అయితాడు. కాదు.
అఘోరి అంటే కామ క్రోధ లోభ మదమో మాత్రలు గెలిచి వాళ్ళు గెలిచి నార్మల్గా గెలిచి కాదు వాటిని గెలికి వాళ్ళ ప్రభావాలు వాళ్ళపైన రాకుండా చేసుకునేవాడు అఘోరి. అటువంటి వ్యక్తి వీని ఆధీనంలో వాళ్ళ శక్తులు యూజ్ చేసేసి ఒక అమ్మాయిని ఎట్లా సతాయించడం, ఇంకా శవాలతో సంభోగం చేసుకోవడం, ఇవన్నీ దుష్ప్రచారాలు, ఇవన్నీ చాలా ఓకే. రాంగ్. అంటే అక్కడ అఘోరి తత్వం చూపిస్తలే, అక్కడ పిశాచ తత్వం అంటారు. ఆ పిశాచ తత్వానికి ఎగ్జాంపుల్. ఓకే. ఒక అఘోరి సాధన చేస్తే ఎటువంటి శక్తులు లభిస్తాయి? సకలం అన్ని దొరుకుతుంది. అఘోరి అనుకుంది ఆయన ఏం అనుకుంటారో అది దొరుకుతుంది. హ్మ్. ఇది దొరకదని కాదు, అమ్మవారు ఆయన కోసం స్పెషల్గా ఒక బ్రహ్మాండమే తయారు చేయడం చేసిస్తుంది. అవునా? అంతవరకు అఘోరి సాధన చిన్న సాధన కాదు. కాకపోతే అఘోరి సాధన గురించి మనం మాట్లాడాలంటే ఫస్ట్ నార్మల్ నుంచి సాధన చేసే ఒక లెవెల్ రావాలి. సాధన చేసే లెవెల్ రావాలంటే ఫస్ట్ బ్రహ్మచర్యం ఉండడం రావాలి. బ్రహ్మచర్యం ఇంకా సాధన మెడిటేషన్. ఇప్పుడు ఒక మంచి ఒక 5 నిమిషాలు కూర్చుంటే నైట్స్ బెటర్. 5 నిమిషాలు కూర్చోలేకపోతున్నారు. ఒక 2 గంటలు మాట్లాడకుండా నువ్వు కూర్చొని ఎవరికి చెప్పని ఉండలేకపోతున్నారు. ఒక అలోన్గా ఒక నెల ఒక రూమ్లో ఉండమంటే ఉండలేకపోతున్నారు. నువ్వు కదలకుండా కూర్చోమంటే కూడా ఉండలేకపోతున్నారు. అటువంటి స్థాయిలో మనుషులు ఎటువంటి శారీరక ఫిట్నెస్ అనేది లేదు, సైకలాజికల్ ఫిట్నెస్ లేదు. ఒక మనిషి వాళ్ళు కాలేకపోతారు, వాళ్ళు సాధకులు ఏమవుతారు, మళ్ళీ అఘోర సాధకులు ఏమవుతారు. అటువంటి ఒక విషమ స్థితి వచ్చింది. అందులో ఇప్పుడు అఘోరాకి సంబంధించిన మేకప్లు ధరించి చాలా మంది అఘోరే అయినారు, కానీ తత్వంతో ఎంతమంది అఘోరు ఉన్నారు, ఇది ఒక చాలా పెద్ద క్వశ్చన్ అనమాట, సవాల్ ఉంది. ఇంకా అఘోరం అంటే అఘోరం కూడా నా సంప్రదాయమే. నాత్ అనేది ప్యూర్ సాత్వికం. నాత్లో ఇటువంటి వామాచార క్రియలు ఉండరు. అఘోరంలో వామాచార ప్రక్రియని అఘోరంలో ఎందుకు ఇంత ప్రాక్టికల్, ఎందుకు ఇంత ఉగ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో, సాక్షాత్ పరబ్రహ్మ అంటే సృష్టికి తయారు చేసే ఏ శక్తికి ఏదైతే ఉండేది అది శాస్త్రాల్లో వేదాలలో పరబ్రహ్మ అంటారు. కేవలం క్రియాత్మక తత్వం నుంచి క్రియ ఒక తత్వంని కేంద్రం పెట్టి పరబ్రహ్మకి చూసినాం అనుకుంటే అది శక్తి స్వరూపం. జ్ఞానాత్మక కేంద్రం నుంచి ఆధారం పెట్టి ఆ పరబ్రహ్మ చూస్తే అది శివుడు. అంటే ఆ పరబ్రహ్మ జ్ఞాన స్వరూపమై వచ్చేస్తే కూర్చుంటే ధ్యానమే శివస్వరూపం. ఆయనని నేను ప్రాక్టికల్ అయిపోయి జగత్లో అంతా మార్పులు తీసుకొస్తానని నిలబడితే అదే దుర్గామాత. అందుకోసం మీరు రాక్షసులందరూ దేవియే చేస్తుంది సంహారం. ఎందుకంటే షీఈ్ ద క్రియాత్మక స్వరూపరాలు. క్రియకి ప్రతిరూపం. జ్ఞానాత్మక స్వరూపంలో పరబ్రహ్మ ఆయన శివుడు. జ్ఞానం కంప్లీట్. అందుకు దక్షిణామృతి దివ్యం వద పూడు పరం నివాసిని ధ్యానతే నిరంతంగా నమ రుద్రాయ నమ శమవే నమ. దక్షిణామృతి శాంతమైన శివస్వరూపం. శివుడు రూపం చూస్తేనే శాంతి జిస్కోబి అందరికి శాంతి, ఆటోమేటిక్ శాంతి వచ్చేస్తే మనసు అంతా ఆనంద పులికితం అయిపోతుంది అనమాట. క్రియాత్మక స్వరూపం చూస్తే కాళిక రూపం చూసుకొని ఆవేశం రాని వాళ్ళు ప్రపంచంలో ఇవ్వలేరు. ఎంత నపుంసకుడు ఆయన కూడా ఆవేశం వచ్చేస్తుంది. కాళికలో అంత ఆవేశం, అంత శక్తి. షీజ్ అ శక్తి. క్రియ, శివుడు జ్ఞానం. వీళ్ళిద్దరు ఒకటే. లెఫ్ట్ హెడ్ అంటే టేల్ కేజెసా, అదే అర్ధనారీశ్వరి. ఇప్పుడు అర్ధనారీశ్వర్ అంటే పబ్లిక్ ఎలా అనుకుంటారు, ఒక శివునికి ఒక లైన్ తీస్తారు, ఇటు శివుడు ఇటు పార్వతి చూపిస్తారు. అది రాంగ్. హెడ్ అండ్ టేల్ లాగా వీళ్ళు. మీరు చెప్పినట్టు అర్ధనారీశ్వరం ఆ రూపం కాదు. మీరు శివుడు ఇంకా శక్తిలో తేడా చూసుకోవద్దు. అది మాకు అన్నిటికీ మా పాశుపతి సిద్ధనాథ సంప్రదాయంలో ఫస్ట్ నేర్పించింది అదే. శివుడిలో శక్తిలో తేడా చూడొద్దు. అందుకోసం నాతమైన అఘోరమైన రెండిట్లో ఒకటే మధ్యలో ఓంకార స్వరూపం దగ్గర కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటూ నడుస్తుంటాం. మరి అవధూత అంటే ఎవరంటారు? అవధూత అంటే అమ్మ ఇందులోనే డెప్త్, అఘోరి తత్వంలోనైనా నాట్లోనైనా ఇందులోనే డెప్త్ వెళ్ళిపోయి ఆయన స్వయంగా ఆత్మస్వరూపం అయిపోతాడు. ఓకే. ఈ అఘోరి దాంట్లోనే డీప్ లో వెళ్ళిపోయి, డీప్ లో జ్ఞానం నుంచి ఇప్పుడు జ్ఞానంలో హై లెవెల్, ఇప్పుడు మంత్రాలు తంత్ర ప్రయోగాలు తక్కువ చేసుకుంటూ జ్ఞానంలో డీప్ లో ప్రకృతిలో ప్రతి ఒక్క చోటులో అనుభవం చేస్తుంటాడు. అంటే ఇప్పుడు అఘోర మార్గం అనేది వచ్చింది ఇక్కడ దత్తాత్రేయం నుంచి వచ్చింది. శివుడు దత్తాత్రేయం నుంచి ఈ సృష్టిలో అలా వచ్చింది. ఇట్లా మన మత్స్యనాథ్ నుంచి వచ్చింది. ఎన్నో రకాలుగా ఈ మార్గం అనేది సృష్టిలో వచ్చింది. అది నాథ్ సంప్రదాయం, అఘోర సంప్రదాయం. అయితే దత్తాత్రేయం నుంచి వచ్చిన మార్గంలో అక్కడ హైలైట్, అక్కడ ఎక్స్పోజింగ్, అక్కడ చూపించేది ఎక్కువ ఏంటంటే వైరాగ్యం అనేది ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క చోట్ల నిన్ను నువ్వు చూసుకో. ఆ శివోహం యోగ తత్వం ఎక్కువ ఉంటుంది. దాంతో ఆటోమేటిక్లీ ఏంది అవధూత తత్వం అనేది ఆటోమేటిక్ పులికితమై సృష్టిలో ఒక ప్రతి ఒక్క, అంటే మీరున్నారు, మీరు నాతో మాట్లాడుతున్నారు, పక్క గోడతో మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు. నవ్వుతారు మీరు, ఆయన ఇది సామె అట్లా అంటారు. కానీ గోడ లోపల కూడా శివుడు ఉన్నాడు, నాలో కూడా శివుడు ఉన్నాడు. జ్ఞానపరంగా మీరు ఓకే, కానీ అనుభవపరంగా ఈ విషయాన్ని తెలుసుకోలేరు. కానీ అనుభవపరంగా ఈ విషయాన్ని తెలుసుకొని ఆ మాట్లాడే లెవెల్ అనేది తీసుకొచ్చిన తర్వాత సర్వత్రం శివుడు చూసుకున్న తర్వాత అదే అవధూత తత్వం.
గురుగారు మీ వేళ్ళకున్న ఈ ఉంగరాలు ఏంటి గురుగారు అవి? నేను నార్మల్‌గా ఇవి యేసుకుంటాను. వీటికి ఒక్కొక్క పేరుంది. ఇదేమో మాయ. హ్మ్. ఇదేమో ప్రేత, భూత, ప్రేత, పిశాచాలు, హ్మ్. తాంత్రికం, హ్మ్. మాయ, తంత్రం, ఇది శక్తి, విక్సన్. అంటే ఓహో! ఇది శివ అంటారు సంస్కృతంలో దీనికి. ఇది దేవి ఉపాసకులకి ముఖ్యంగా సింబాలిజం. హుహు. శక్తి స్వరూపురాలు. ఈ కాళిక మాత. హ్మ్. కుక్క అంటే కాలభైరవుడు గదా! ఈ విక్సన్ అంటే మీరు జాకల్ ఇంగ్లీష్‌లో ఫీమేల్ జాకల్. తోడేలు అంటారు ఈ తెలుగులో. అది శివ. ఆ రకంగా నేను యేసుకున్నాను. ఏ అఘోరీలు తప్పనిసరిగా వేసుకుంటారా? అలా ఏం లేదు. మీ ఇష్టం. ఇవన్నీ అవసరం లేదు. అఘోరికి ఒక దేహం ఉంటే చాలు. ఆత్మకి ఒక దేహం ఉంటే చాలంటారు అఘోరి. ఓకే. ఇంకొకటి అడగచ్చా చెప్పండి. గురుగారు? మీ బొట్టు అంటే సాధారణంగా ఇలా ఉంటుంది. కానీ ఇలా ఇక్కడి దాకా పెట్టారు. ప్రతి అందులో ప్రతి ఏమన్నా ఒక్క బొట్టుకు పేరుంటది. ఇది త్రైలోక్య మోహన్ అన్నమాట. ఈ బొట్టు పేరే త్రైలోక్య మోహన్. త్రైలోక్య మోహన్ అలా అంటే ఒక ఏమిటి? 3 లోకాలు నిన్ను ఇష్టపడాలి. హుహు. అట్లా ఆ రకంగా అనుకోండి. అంటే ఇది ఒక రకంగా వశీకరణ కావచ్చా? వశీకరణ చెప్పొచ్చు ఓపెన్‌గా. ఆహా! మెరూన్ కలర్ వశీకరణ, ఈ బొట్టు వశీకరణ, ఆ! నేనేసుకున్న దాంట్లో 90% వశీకరణ ఉంది. ఓపెన్‌గా చెప్తాను. ఇదేంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎవ్వరు ఈ కాలంలో వశీకరణ చేస్తలేరు చెప్పండి. హుహు. చిన్న పోరోడు గూడా ఎంటికలు ఎలా ఉంటే ఇట్లా అని చేసేసుకొని, ఇట్లా అని చేస్తుండా లేదా? హి ఈస్ హ్మ్. ఆల్సో ట్రైయింగ్. ఆయన జ్ఞానం ఉన్న తగ్గినట్టు ఆయన వశీకరణ చేస్తున్నాడు. సమాజంలో మనం ఒక కార్యం జేయాలంటే, మన అన్నిటికన్నా ఫస్ట్ మనకు గావాల్సిన వశీకరణ శక్తియే. హ్మ్. కాకపోతే ఇప్పుడు ఇంకా వశీకరణ ఇంకా చాలా వేరే రకంగా కూడా అటువంటి వశీకరణ ఒక పర్పస్‌లీ చేసుకునేది ఉంటది గానీ, అవన్నీ చేస్తలే. అటువంటివి మనకు అవసరం లేదు. ఆ వశీకరణ కర్మ బంధనాలకి గూడా ఇబ్బందులిస్తాయి. కొత్త ఓకే. కొత్త కర్మ బంధనాలొస్తాయి. అంటే ఇప్పుడు ఒక అధికారంకి కానీ, లేకపోతే ఒక స్త్రీకి కానీ అంటే సంబంధితంగానా? నెగెటివ్ యూజ్ మన కర్మ బంధనాలు మనకు పూర్తి అటువంటి వశీకరణ చేయొద్దు మనం. హుహు. తెలుసుకోవాలి. ప్రతీదీ సృష్టిలో తెలుసుకోవడం తప్పు కాదు గానీ, దేన్నైనా మిస్‌యూజ్ చేసుకోవడమే చాలా చాలా తప్పు. ఓకే. కాకపోతే మనిషి ఉన్న శక్తికి కూడా కంట్రోల్ చేయలేకపోతాం. తెలుసుకున్న తర్వాత ఇటువంటి శక్తుల గురించి తెలుసుకుంటే మనం మిస్‌యూజ్ చేయకుండా ఉండలేడు. అందుకోసం అటువంటి వాళ్ళకి ఎటువంటి శక్తులు మేము ప్రసాదం ఇయ్యం. వాళ్ళకి ఇటువంటి గురించి చెప్పం. హుహు. ఒక శిష్యుడిది నేను నా దగ్గర ఇప్పుడు నేను ఒక ఓపెన్‌గా చెప్తాను. నా దగ్గర వస్తారు శిష్యులొస్తారు. గురుగారు హ్మ్. నాకు వశీకరణ నేర్పి అంటారు. హ్మ్. గురుగారు నాకు ఇది నేర్పి అంటారు. నేను అందరూ నేర్పియడం నాకు పెద్ద విషయం గాదు. ఓ హ్మ్. 2 రోజుల్లోనే వాళ్ళకి తయారు చేసి పంపియొచ్చు. కాకపోతే వీళ్ళు అనుకున్న సాధన ఏంది? ఈ రోజుకి 2, 300 సంవత్సరాల కింద సాధనలుండేవి. ఇప్పుడు వీళ్ళు ఈ రోజు అడుగుతున్నారు. అయితే 2, 300 సంవత్సరాల కింద మనుషులు ఎలా ఉండే? వాళ్ళు కఠోర బ్రహ్మచర్యం ఉండే. వాళ్ళ హెల్త్ అయినా, మైండ్ అయినా, సైకాలజీ అయినా చాలా ఫిట్‌గా ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే బ్రిటిష్ వల్లన, ఈ ముఘలోళ్ళ వలన ఈ సైకాలజీ మొత్తం భ్రష్టు పడిపోయినాయి. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ సాధనలు మేము ఇయ్యాలంటే ఫస్ట్ వాళ్ళ ధీమై, బుద్ధి మంచిగుండాల. అందుకోసం వాళ్ళకి ఫస్ట్ గాయత్రి మంత్రం జపం చేపియేస్తాం. సరస్వతి వాళ్ళకి మంచి చేస్తాం. దాని తర్వాతనే సాధన నేర్పిస్తాం. వీటన్నిటికి టైం పడతది. ఇప్పుడున్న వాళ్ళకి టైం అస్సలు లేదు. గురుగారు నేను ఉండలేను గురుగారు. నేను 1 ఇయర్ నువ్వు నా దగ్గర ఉండు. తర్వాత నేను నీకు సాధన, నీ ఎలిజిబిలిటీ అయితే ఇస్తాను. వాళ్ళు ఉండలేరు. వాళ్ళతోని గావు గూడా. ఎందుకంటే ఈ సాధనలకి తగినట్టు వాళ్ళు తయారు కావాలంటే వాళ్ళకి టైం ఇవ్వాల్సొస్తది. ఎందుకంటే ఈ సాధనలు ప్యూర్‌గా వాళ్ళకి రావాలంటే వాళ్ళకి సమర్పణ భావం ఉండాలి. గురు పైన పేషెన్సీ ఉండాలి. పేషెన్సీ లేదు. 2 రోజుల్లోనే నేను ఏదైపోయి ఆకాశంలో ఎగిరి ఎక్కడో వెళ్ళిపోయి కొండ పైన నేను గుడిసె కడతానంటే గాదు. ఓకే. అంటే ఈ వశీకరణ అనేది అందరికీ సాధ్యపడదు అని అంటారు. వశీకరణ సాధ్యపడతాయి. హ్మ్. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. హ్మ్. ఇది గాదని గాదు. ఎలిజిబుల్స్‌కే మేము దీని గురించి మార్గదర్శనం చేస్తాం. అందరికీ చేయలేం. ఆ ఓకే. ఎలిజిబుల్ కోసం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకోవడానికి కోసం నానా రకాలైన మేము గూడా వాళ్ళకి టెస్టులు తీసుకుంటాం. హ్మ్. ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుండా మీరు నార్మల్‌గా ఏ కోర్స్ చేయలేరు గదా! ఆ హ్మ్. రకంగానే ఉంటది. ఎవరికంటే వాళ్ళకి సాధనలు నేర్పించేది లేదు. ఇంత ఇంత లోతైన జ్ఞానం నా దగ్గరొచ్చింది. చాలా మందికి జ్ఞానం గురుగారు ఇయ్యలే. కావాలంటే అందరికి ఇయ్యొచ్చు. నాకెందుకు ఇచ్చినారు? నాకు గూడా ఎన్నో రకాలైన పరీక్ష తీసుకున్న తర్వాతనే ఇచ్చినారు. ఓకే. ఆ రకం. అంటే మీరు ఒక అఘోరాగా తయారవ్వడానికి మీకెంత కాలం పట్టింది? నేను ఈ యొక్క మార్గంలో రావడానికి ఒక 20 సంవత్సరాలనుకోండి. ఓహ్! పర్ఫెక్ట్‌గా ఈరోజు నేను ఒక స్థాయిలో, ఒక పొజిషన్‌లో ఉండడానికి కారణం. హుహు. అఘోరం కావాలంటే చెప్పడం చాలా ఈజీ. హ్మ్. చేయడమే చాలా ముఖ్యం. అష్టపాశాలు కూడా తెలుసుకోవడం చాలా ఈజీ. అవును. కానీ వాటిని ప్రాక్టికల్ చేసుకోవడం, ఇంకా అనుక్షణం మనం మర్చిపోతాం. ఎన్నో రకాలైన సైకాలజికల్ మనము దీంట్లో ఉంటాం. అక్కడ అవిద్యా స్వరూపమైన మాయ మమ్మల్ని వేరేగా పరేషాన్ చేస్తది. హ్మ్.
మళ్ళా ఇల్లు, ఫ్యామిలీ ఇవన్నీ ఎన్నో రకాల ఒక సమాజం మన తర్వాత మన చుట్టూ అనేది 8 ఉండేవి. ఫ్యామిలీ ఉంటది, ఆ విద్యా స్వరూపమైన మాయ ఉంటది, మీ యొక్క మీ ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఫిట్‌నెస్ ఉంటది. ఇంకా మీ యొక్క కోరికలుంటది. ఇవన్నిటి మధ్యలో మిమ్మల్ని మీరు ఒక సాధకుడు కింద పెట్టుకొని, మీ జీవిత లక్ష్యాన్ని గుర్తించుకొని, దాని దగ్గర పోయి మీరు ఒక లెవెల్‌లో పోవాలంటే జర టైం పడతది. ఇప్పుడు ఒక అఘోరి తన సాధన ద్వారా శక్తి పొందిన తర్వాత వారి జీవిత కాలానికి కూడా అది సరిపోతుందంటారా ఆ శక్తులు? లేతే మళ్ళీ దాన్ని అంటే 2 రీజనరేట్ రకాలున్నాయి. శక్తి పొందినాడంటే కొంతమంది సిద్ధి సాధించుకుంటారు. హ్మ్. వాళ్ళు వేస్ట్. అఘోరి అయినారు, సిద్ధి సాధించంటే వేస్టే. అఘోరి అయిన తర్వాత పరమశివ తత్వాన్ని, అమ్మవారిని పొందించుకునంటే ఒక్కసారి అమ్మ మీకు దొరికిన తర్వాత, తల్లి దొరికిన తర్వాత మీరు ఎన్ని జన్మలైనా తల్లియే. అంతేలేండి. తల్లి ఎప్పటికి మీకున్నది. అందుకోసం ఆ సాధన చేస్తే ఆ లెవెల్‌లో చేయాలి. లేకపోతే అనవసరంగా ఇప్పుడు చిన్న చిన్న విష్ట స్వరూపమైన సిద్ధిల కోసం సాధన చేసుకోవడం వేస్ట్. అవి విష్టలే. చాలా మంది సిద్ధిలకి అట్రాక్ట్ అయ్యి సాధన చేస్తారు. రోడ్ల పైన రూ. 20, రూ. 30 మంత్రాల బుక్ వచ్చి తీసుకుంటారు. ఇంకా హ్మ్. అసలు నిజంగా చెప్పాలంటే తార మహావిద్య ఉంది. కాళీ మహావిద్య ఉంది. మళ్ళీ ఒక విద్యలుంటాయి. ఆ విద్యలు వేరా. మళ్ళీ యోగినులు వేరా. ఎన్నో రకాలున్నాయి. పబ్లిక్ ఇప్పుడు మహావిద్యలు కూడా విద్యల లెవెల్‌లో సాధన చేస్తున్నారు. అసలు ఆ గురువులు కూడా ఆ రకంగానే పబ్లిక్‌కి చూపిస్తున్నారు. వాళ్ళకి గురువు అన్న రాదు. ఎందుకంటే వాళ్ళకే కరెక్ట్ నాలెడ్జ్ లేదు. ఏం చెప్తాం? నాలెడ్జ్‌కి కూడా 3 స్టేజెస్ ఉంటది. హ్మ్. మీకు చెప్తున్నాను. నార్మల్‌గా ఇది చాలా సీక్రెట్ విషయం. మేము ఎవరికీ చెప్పం. ఇప్పుడు నేను మీకు జ్ఞానం ఇస్తున్నాను. ఏదైతే గ్రంథాల్లో ఉన్న జ్ఞానం దీన్ని గ్రంథబద్ధ జ్ఞానం అంటారు. హుహు. సెకండ్ లెవెల్ ఏముంటది? మీకు మీరు నా శిష్యులైన తర్వాత దీక్షాబద్ధ జ్ఞానం. ఈ జ్ఞానం కన్నా అది 10 రెట్లు. ఇది రూ. 10 అంటే అది రూ. 100 అనుకోండి. దీక్షాబద్ధ జ్ఞానం. మూడో లెవెల్ మీ సాధనలో సాధించుకున్న తర్వాత మీకు అంతరంగంగా మీ లోపల నుంచి జ్ఞానం వస్తది. అది 100కి అది 1000 అయితది. హుహు. జ్ఞానం. దాన్ని మండలబద్ధ జ్ఞానం అంటారు. మండల అయితే బద్ధ జ్ఞానం. ఒకసారి 3 చెప్పండి గురుగారు. వరుస. ఫస్ట్ జ్ఞానం ఏంది? గ్రంథబద్ధ జ్ఞానం. గ్రంథాల్లో గ్రంథ. గ్రంథబద్ధ జ్ఞానం. అది ఎలా ఉంటదంటే నార్మల్‌గా బుక్కులో పేర్లు ఉంటది కదా! ఆ! ఇవన్నీ ఈ బుక్కుల్లో మన దగ్గర చుట్టూ ఉన్న బుక్స్ ఏదైతే గ్రంథాలున్నాయి అవి పేర్లతో సమానం. అది జస్ట్ హెడ్డింగ్సే అవి. అది హ్మ్. జ్ఞానం గాదు. హ్మ్. తర్వాత దీక్షలో గురువు చెవు లోపల మంత్రం చెప్పేసి మెల్లమెల్లగా రోజుకి అవును. కొంచెం కొంచెం జ్ఞానం చెప్తాడు. యెస్. దాన్ని దీక్షాబద్ధ జ్ఞానం అంటారు. దీక్షాబద్ధ జ్ఞానం. మూడోది మండలబద్ధ జ్ఞానం. శిష్యుడు తనంత రోజు ధ్యానము, సాధన, గురు సేవతోని మెల్లమెల్లగా ఒక లెవెల్‌ని సాధించుకుంటూ వస్తాడు. అది ఓకే. ఫస్టేమో మండలబద్ధ జ్ఞానం. గ్రంథాలు, ఆ గ్రంథబద్ధ తర్వాతనేమో జ్ఞాన్, తర్వాతనేమో దీక్షాబద్ధ జ్ఞాన్, ఉపదేశము, మండలబద్ధ జ్ఞాన్. మండలబద్ధం. చాలా బావుంది. అంటే ఒక జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి ఇవి 3 పద్ధతులు. 10, 100, 1000. ఈ 10 అనేది మీ అందరికి ప్రజలందరికీ కనబడతాయి. కాబట్టి 100 ఇంకా 1000 అనేది ఇది సూక్ష్మ జగత్తులో ఉంటది. ఓకే. మీలాగా ఇంకెవరినైనా తీర్చిదిద్దుతున్నారా? ఆ! ఒక ఇద్దరు ముగ్గురు శిష్యులని రెడీ చేస్తున్నాను. హుహు. గురువుగా నేను కోరేటిది ఏందంటే ఒక మంచి శిష్యులు లైక్ మత్స్యనాథ్, గోరఖ్నాథ్ అటువంటి శిష్యులే నాకు గావాలని ఓహ్! కోరుతున్నాను. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు అయిన అటువంటి శిష్యులు తయారంటే ఈ టైంలో ఎందుకు గారు? హ్మ్. నా లోపల నుంచైతే నా దగ్గర నుంచైతే ఏది లోపం ఉండదని నేను కోరుతున్నాను. అయ్యో! లేదు. అదే నేను చూస్తున్నాను. ఎందుకంటే చాలా మంది నా దగ్గర చాలా మంది శిష్యులొస్తారు. పెద్ద పెద్ద గురువుల దగ్గర నుంచి పోయొస్తారు. వాళ్ళకి కూడా నేను మాట్లాడతా. వాళ్ళు కొంతమంది అర్థం చేసుకుంటారు. కొంతమంది జ్ఞానం అర్థం చేసుకోకుండా కూడా ఎందుకంటే జ్ఞానం కూడా అందరికీ అర్థమయ్యే లెవెల్‌లో లేదు. చాలా హ్మ్. సూక్ష్మమైన జ్ఞానం. వాళ్ళ ప్రారబ్ధ జన్మాల నుంచి వస్తాయి. కొంతమంది జ్ఞానం అర్థం చేసుకోకుండా పక్కకు జరిగితే నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే అర్థమైతది. ఈయన జ్ఞానం ఎందుకు అర్థం కాలే? ఎందుకంటే ప్రారబ్ధ జన్మలో ఉన్న కర్మాలు ఈయనకి అర్థం చేసుకోకుండా చేసింది. ఓకే. కొంతమంది శిష్యులు నా దగ్గర వచ్చి సాధన చేసుకొని, ఇంక వేరే గురు దగ్గర పోతా అని పోయి, మళ్ళా వచ్చి గురుగారు నిల్చొని, "ఈ జ్ఞానం ఎక్కడ లేదు గురుగారు. ఇంత సత్యమైన జ్ఞానం నేను తెలుసుకున్నాను." మొత్తం ఆశ్రమాలు తిరిగినాను. మళ్ళా వాళ్ళు నా దగ్గర నుంచి కంటిన్యూ అయినారు. అటువంటి శిష్యులు కూడా 4, 5 ఉన్నారు. సో, చివరిగా గురు సాంగత్యం గురించి మా ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం. గురువు ఒక మార్గంలో కన్ను మూసుకొని గుడ్డిగా నడవాలి. ఫస్ట్ గురువు అంటే ఎన్ని టెస్టులైనా ఫస్టే పెట్టుకోండి. కాకపోతే గురువు అడ్డాలు దీక్ష తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత మాత్రం గురువుకి టెస్ట్ చేయడం బంద్ చేయండి. జస్ట్ యూ ఫాలో. గురువు అంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఏ హ్మ్. గురు హోనా బోले तो माँ बाप को भी छोड़ना पड़ता. ఒక గురు దొరకాలంటే తల్లిదండ్రుల్ని కూడా వదలాల్సొస్తది. ఇదే నేను చెప్తున్నా ఒక గురువుని ఫాలో చేస్తే కన్ను మూసుకొని బ్లైండ్‌గా ఫాలో చేయండి. లాస్ట్ గమ్యం ఖచ్చితంగా చేరుతారు. మీ యొక్క గురు భక్తి అనేది ఆ లెవెల్‌లో తీసుకుపోవాలి. గురు దగ్గర ఫస్ట్ అధికార భావంతోని పోవద్దు. నాకు ఈ గురువు ఈ శక్తి ఇయ్యాలి, ఈ సిద్ధి ఇయ్యాలి. గురు దగ్గర ఫస్ట్ పోతే భక్తి శ్రద్ధ భావంగా పోండి.
హ్మ్. ప్రేమ భావంగా పోండి. దాని తర్వాత శివుడు ఒక భక్తి అమృతం చూడండి. ఆయన కూడా మీకు ప్రేమిస్తాడు శివుడు. ఆ గుర్రం లోపల నుంచి ఎంత ప్రేమిస్తాడో మీరే అబ్జర్వ్ చేయండి. మీరు రూపాయి అనుకుని పోయినారు. ఆయన మీకు రూ. 100 ఇచ్చి పంపిస్తాడు. అట్లా ఉంటది అవును. శివుని యొక్క గురుతత్వం. అందుకోసం ఫస్ట్ మనకు ఫస్ట్ గురువు కూడా ఉన్నాడు ఇంట్లో. మన ఇంట్లో మన తల్లియే ఫస్ట్ గురువు. ఆమెని కూడా అంత సమర్పణ భావన ఉండదు. దాని తర్వాత బయట గురువు. తల్లి కూడా గురువు. తల్లిని ఎప్పుడైనా అవమానం చేయరాదు. అది గుర్తు. నార్మల్‌గా మనిషి అయిన దానికి కూడా ఒక స్త్రీ జాతికి ఎప్పుడైనా అవమానం చేయొద్దు. అది కూడా నేను ఇది కూడా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే స్త్రీలో కూడా చాలా స్త్రీయే సాక్షాత్ శక్తి స్వరూపాలు. ఓకే. తంత్రానికి, మంత్రానికి, యంత్రానికి అన్ని జగత్‌కి సాక్షాత్‌గా సరస్వతి స్త్రీయే. సరస్వతి పురుష రూపమే గురువే. జరస్ అందుకోసం కోరేది ఇదే, అందరూ గురువుల్ని సన్మానం చేయండి. తల్లిని సన్మానం చేయండి. స్త్రీలని గౌరవించండి. హర హర మహాదేవ్ శంభో శంకర్. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శివార్పణం. ఓకే ఫ్రెండ్స్. ఇప్పటివరకు గురువుగారు ఎన్నో విషయాలను చాలా శ్రద్ధగా, వివరంగా మనందరికీ కూడా తెలియచేశారు. ఏది ఏమైనప్పటికీ గురువు చూపించిన సన్మార్గంలో శిష్యుడు పయనిస్తే తాను మోక్షాన్ని తప్పకుండా చేరుతాడని, జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటారని ఎంతో అద్భుతంగా తెలియచేశారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ గురువుని సేవించి తరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.